8 గంటలు మీరు తప్పకుండా పనిచేయాలా. ఏ లీడర్ ఇంట్లో పనిచేయడానికి వీల్లేదు. ఏ లీడర్కి ఏం కుష్టాది రాలేదు, బిచ్చమెత్తుకుంటలేరు. ఈ లీడర్లు పోయి సాయిబాబా గుడి కాడ, హనుమల్ల గుడి కాడ, వేణుగోపాల స్వామి గుడి కాడ కుటుంబాలతో సహా బిచ్చమెత్తుకుంటలేరు. పబ్లిక్ దగ్గర మీరు పైసలు తీసుకుంటున్నారు. ప్రజలు ప్రజల పైసలతోని తీసుకుంటున్నారు. కాబట్టి మీరు సేవ ఎవరికి చేయాలంటే ప్రజలకు చేయాలా. ప్రజలకు చేయాలంటే రోడ్లు ఉడవాలా, నీళ్ళు ఉంచాలా, రోగాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది కదా. మరి ఎందుకు చేయట్లేదు అని అంటే, కొందరు సార్లు ఇంటికి పిలుస్తారు, 10 లక్షల రూపాయలు ఫంక్షన్ ఖర్చు పెడతారు, కానీ 2000 పెట్టి లేబర్ను పెట్టుకోరు. మున్సిపల్లో రావాలా సార్లు ఇంటికి. ఏందిరా అంటే లీడర్కి అది గొప్పతనం. పనుల్లో నేను లీడర్ను, నా దగ్గరకు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు పనిచేస్తారు అంటే అది గొప్పతనం. ఓడిపోయినాడు, నీ ఇంటికాడు ఓడి ఉంటాడు. పవర్ ఉన్నది కాబట్టి 12 మంది, పవర్ లేకపోతే వ్యక్తిత్వం పనిచేస్తుందనే ఆలోచన కూడా లేకుండా వారు శానిటేషన్ వాళ్ళను పని చేపిస్తుంటే, ఆ శానిటేషన్ వాళ్ళని అడిగితే మోర్లు ఎట్లున్నాయంటే గిట్లున్నాయని చెప్పారు. సార్ తీస్తూనే ఉంటాం, పడుతూనే ఉంటుంది. ఎవరికి బాధ్యత లేకపోతే మేము ఎన్నేళ్ళని అది తీసుకుంటా పోతాము. ఇంత పెద్ద రామారెడ్డిలా ఇండ్లు రామారెడ్డిలా మేము ఎట్లా పని అవుతుంది. ఒకసారి 14,000 జీతంతో మేము ఎంతకంటే పని చేయాలమని వాళ్ళు అడుగుతారు. ఇది సమస్య. సరే, వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఈ చెత్త అంతా తీసుకుపోయి మోర్లు వేస్తాం. ఇక ఫిష్ మార్కెట్ రోడ్డు మీదనే పెడతాం. ఇక మిర్గం, నిన్న మిర్గం, ఇవాళ మిర్గం రోడ్డు మీదనే ఉంటుంది. ఇప్పుడు ఇక అంతా నడుస్తూనే ఉంటుంది. పోయేటోళ్ళం కూడా డబ్బా పట్టుకొని పోతాం. వాళ్ళకి అడిగి బిడిగి చెత్త అంతా అటే నూకేస్తారు. నీళ్లు రోడ్డు మీద వాడుతుంటాయి, కౌసు వస్తూనే ఉంటుంది. డబ్బాలు మాత్రము మంచిగా కడిగి పెడితే అయిపోయి రోడ్డు మీద చెత్త ఎటనవా మనం ఇంటికి పోతే మేము పులుసు పెట్టుకుంటే, మేము ఫ్రై చేసుకుంటే, మేము తింటిమి. ఇక అయిపోయి ఆ రోడ్డు మీద వాళ్ళు అని. మరి వాళ్ళకు మార్కెట్ ప్లేస్ ఉండాలా కదా, వాళ్ళకు ఒక జాగా ఇవ్వాలా కదా, వాళ్ళని కూడా ఒక ప్లేస్లో ఉంచాలా కదా అనే ఆలోచన జనం కూడా రావాలని కోరుకుంటున్నా. ఇది ఒక్కసారి ఆలోచించండి. ఇక మటన్ మార్కెట్ అన్న స్లాటర్ హౌసే లేదు. స్లాటర్ హౌస్ అంటే మేకల్ని, గొర్రెలని ఆడ కోసి అక్కడనే వేస్టేజ్ పడేసి అక్కడి నుంచి మటన్ ఏదైతే ఉందో అవి కొట్టుకొని తీసుకొచ్చి ఈడ చిన్న చిన్న ముక్కలు చేసి అమ్మాలా. అది సిస్టమ్ మున్సిపల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఉండే అధికారం. అది లేకుండా ఆన్నే ఉంటాయి, కోస్తాము, రక్తం కింద గడ్డగడుతుంది, దాని మీద పెద్ద పెద్ద ఈగలాలుతాయి. మనమే పోతాం, ఊపి మళ్ళా జబడా ఇయ్యు, లేకుంటే అది ఇయ్యు, మీద సీనా ఇయ్యు, కాలు ఇయ్యు, సప్ప ఇయ్యు, ఇదే అడుగుతాం. కానీ ఆడు ఉన్నది మాత్రం ఎట్లున్నది అనేది ఎవ్వరం ఆలోచించం. వాళ్ళు వేస్టేజ్ ఉన్న బోటి తీసుకోగా, కొవ్వున్న బోటి ఏదన్నా ఖరాబు ఉంటే ఆన్నే కింద పడేస్తాడు. ఆన్నే ఏదన్నా ఎక్క కొవ్వు ఉంటే ఆ కొవ్వు జలుగురుంటే ఆ జలుగురు తీసి ఆన్నే పడేస్తాడు. ఆఖరికి ఏం చేస్తాము అని అంటే, కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి, ఈగలు వస్తాయి, ఆడ మెస్సులుతాయి. చీని అమ్మ మార్కెట్ మంచిగా లేదని మనమే అంటాం. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దేవుని కాడికి వస్తే మటన్ షాపులు గల్లీకి పెట్టేసారు. అన్ని ఊర్ల మొత్తం 4 దిక్కుల రోడ్డు మీద మొద్దు పెట్టుకోవాలా, ఆదివారం పొద్దున కొట్టేయాలా, ఆయనతో మొద్దు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలా. రోడ్డు మీద దుమ్ము పడని, రోడ్డు మీద పోయే దుమ్మంతా వచ్చి దాని మీద పడని, అక్కడే అన్న గలీజ్ ఉంటే దాని మీద ఈగలాలి, మన మటన్ మీద ఆలని, దాని మీద ఏది ఆలినా ఏం ఇబ్బంది లేదు. దావకాన్లు మాత్రం బొచ్చడు ఉన్నాయి. ఇది తినాలా, అది ఆలిన ఈగతోనేమన్నా డయేరియా వస్తే చక్కగా దావకాన్లకు పోవాలా, మనకేం ప్రాబ్లం లేదు, దావకాన్లు రెడీ ఉన్నాయి కాబట్టి. ఇది పరిస్థితి. అలాగే చికెన్ మార్కెట్, చికెన్ షాపులు పెట్టారు. అన్న చికెన్ షాప్ అయినా మటన్ షాప్ అయినా గ్లాస్ ఉండాలా, లోపలికి డోర్ ఉండాలా, ఏ ఈగ కూడా లోపల ఉండడానికి వీల్లేదు. 10 రూపాయలు ఎక్కైనా పర్వాలేదు కానీ మెయింటెనెన్స్లో ఫరక్ రాకూడదు. అటువంటి చికెన్ల వేస్టేజ్ పేగులు ఉంటాయి. కనీసము మటన్లనన్నా అది బోటో బీటో మనము అండుకుంటామేమో, కానీ కోళ్ళదైతే బీటీలు అండరు. ఆ కోడి కాళ్ళు కొట్టేసింది, రెప్పలు ఇరిచేసింది, ఆ పక్కకున్నట్టు లోపల ఉన్న ఆయనతో చేయబెట్టి గుంజేస్తే పేగులు కుప్ప బయటకు వస్తాయి. అవన్నీ తీసి ఆయన పడేస్తారు. ఇవన్నీ డబ్బాల పడేసి ఏడబడేస్తారో ఒక్కసారి ఆలోచించురి. అది ఏడబడేస్తారో నేను చెప్తా. అది మళ్ళీ అది తీసుకుపోయి వాళ్ళు ఏడేస్తున్నారు, ఏడవాసన వస్తుంది అనేది మీకు అర్థం కావాలా. ఇకపోతే వెజిటేబుల్ మార్కెట్,
అన్న వెజిటేబుల్ మార్కెట్కి పోతే కళ్యామాకు ఆసన చూద్దాం అనుకుంటే, పుదీనా ఆకు ఆసన చూద్దాం అనుకుంటే మూత్రంది తప్ప నీకు ఏ వాసన రాదాడగా, అది మూత్రందే వస్తుంది. నువ్వు కళ్యామ ఇట్లా చూసినా మూత్రందే వస్తుంది. ఇక ఆ రోడ్డు మొత్తం అదే వాసనగా, మొత్తం ఆ గోడకి ఈ గోడకి అని కళ్యామాకు వాసన కూడా రాని పరిస్థితుల్లో భార్యను తోలుకొని పోదామంటే బండి అన్న పెట్టాలా, బ్యాగ్ పట్టుకొని మార్కెట్లకు పోవాలా, కోళ్ళు నలుపుకుంటా పోతే ఆడ అయ్యే మార్కెట్ గిరాకేయుడు కష్టం. అది తీసుకొని బయటకు వచ్చారు కల్లా గారిపోవాలా. ఇది మార్కెట్ పరిస్థితి. మార్కెట్లో కూడా వెజిటేబుల్స్ వాళ్ళు కూడా అన్ని మంచిగా అమ్మేస్తారు, మురిగిపోయినాయి అన్నీ నూకేసిపోతారు, కథం కుప్ప పడేసిపోతారు. ఇక దాన్ని తీసేది లేదు, దాన్ని తీసుకపోయి చెత్త కుప్పలలో పడేద్దాం అనేది లేదు, దాని గురించి ఆలోచన చేసేటోళ్ళు లేరు. చక్కగా ఆన్నే ఉంటది. కావాలంటే సాయంత్రం 6 గంటలకు పోతే మీకు అన్ని కుప్పలు కనిపిస్తాయి. టమాటో ఉంటది, వంకాయ ఉంటది, బెండకాయ ఉంటది, ఖరాబ్ అయినాయి, పురుగులు పట్టినాయి, అన్ని అన్నీ ఉంటాయి. దాని మీద పందులు ఇట్లా 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 తలుగుతా ఉంటాయి. ఇక అన్ని ఇది వెజిటేబుల్ మార్కెట్ అన్న. ఇది పోతే ఇక వైన్స్, బార్స్, వీళ్ళు వైన్ షాప్ ముందట జాబ్ పెట్టుకొని సీసాలు అందించుడే తప్ప అవతల ఏమైతుంది, పార్కింగ్ ఏమున్నది, యాడేముంది అవసరం లేదు. వీళ్ళకు బోర్డు కూడా అవసరం లేదు. ఎందుకంటే అందరికన్నా ముందు, గుడి కన్నా ముందు మనుషులకు కనిపించేది వైన్ షాపే. గుడి కన్నా వీడికి శివాలయంకు దారి, వెంకటేశ్వరాలయంకు దారి అని పెట్టాలి. వైన్ షాప్ కు దారి అని యాడు ఉండదు, డైరెక్ట్ మనకు దారే కనిపిస్తుంది. బండి తీసుకుంటారు, చక్కగా పోతారు, అన్నీ పేపర్ పడేస్తారు, అన్ని పడేస్తారు. ఇది వైన్ షాప్ల ముందట, బార్స్ ముందట. బార్ల లోపల ఏసీ పెట్టు, ఫ్యాన్లు పెట్టు, కనీసం ముందట పార్కింగ్ సిస్టమేటిక్ ఆలోచన వైన్ షాప్ వాళ్ళకు ఉండదు, షాప్ వాళ్ళకు ఉండదు, సెంటర్ షట్టర్ లోపల నాది, షట్టర్ అవతల ఉందో నాకు తెలియదు. పాన్కోకల దగ్గర వస్తారు, సిగరెట్ తాగుతారు, ఆన్నే నలిపి ఆన్నే పడేసి పీక్తారు. కథం డబ్బలు వేస్తారా, ఏం వేస్తారు కాదు, పాన్ వేసుకుంటారు, ఆన్నే ఉంచిపోతారు. ఇది ఏ చెత్త ఉన్నా ఆన్నే గుట్కా తీసుకుంటారు, వేస్తారు, ఆన్నే పడేస్తారు. చుట్టూరా మొత్తం చెత్తనే, మళ్ళా ఆడ అట్లనే పాడవుతుంది. ఇక హాస్పిటల్ పెద్ద పెద్దవి, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీలు, నంబర్ ఆఫ్ కాంటాక్ట్ డాక్టర్స్, విజిటింగ్ డాక్టర్స్, ఇవన్నీ పెట్టుకుంటా హాస్పిటల్ ఓపెన్, గల్లీకి ఒక కాదు ఇంటికి ఒకటి అయింది. ఈ హాస్పిటల్ల కనీసం పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంచారు. దవాఖానా లోపలికి వచ్చిన మనిషి ముఖ్యం, కానీ అదే గల్లీలా ఎమర్జెన్సీ ఉంది, న్యూ డెర్మటాలజిస్ట్, చర్మ వ్యాధి నిపుణుల దగ్గరికి మనం పోయి పార్కింగ్ అడ్డం పెడితే గుండె నిపుణుల వైద్య దగ్గరికి పోవాలన్న బండి ఎట్లా పోతుంది? ఈ పొయ్యే లోపల గుండెపోటు ఉన్నాడు చచ్చేపిక్తాడని ఆ బండ్లు తీసినోడు ఆరన్ కొట్టినా లేదు. గోడౌన్ దగ్గరనైతే మొత్తము బండి కూడా పోరాదు. ఇది హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి చదువుకున్న డాక్టర్ల యొక్క ఆలోచన. ఇది కనీసం ఇది నా బాధ్యత, దీనికి ఒక మనిషిని పెట్టాలా, లోపల 100 ఫీజు ఎక్కువ తీసుకున్నా సరే కనీసం ఇది పెట్టాలా, లేకుంటే షాపులా కనీసం మనిషిని పెట్టి బయట సిస్టమ్ ఉంచాలా అనేది ఆలోచన అవసరమే లేదు. అసలు పార్కింగ్ అవసరం లేదు, నాకు తెలిసి అయితే ఓలకు అవసరం లేదు. అచ్చటోడు వస్తాడు, ఆడే వస్తాడు, అన్న పెట్టుకొని పోతాడు, ఎట్లన్నా నడుస్తుంది అనే ఆలోచన ఉన్నారు అంతే. ఇది మెడికల్ షాపులు, ల్యాబ్స్, స్కాన్ సెంటర్స్, అట్లాగే వీళ్ళందరూ కూడా గార్బేజ్ ఉంటుంది. అన్న వాడిన కాటన్, ఆపరేషన్ చేసిన సీజర్, ఇంజక్షన్ ఇచ్చిన సిరంజీ, నీడిల్స్, ఇవన్నీ కూడా డ్రై చేసే పరిస్థితి, కాలబెట్టే పరిస్థితి అవి ఉండనే ఉండే. తీసుకుపోయి చెత్తలో పడేస్తే అవి డేంజర్. అవిటిని వేస్టేజ్ని ఖచ్చితంగా బర్నింగ్ చేయాలా. నీడిల్స్ ని, సిరంజిని, వాడినటువంటి సీజర్స్ ని, వేస్టేజ్ ని, మనిషి లోపల నుంచి తీసేసిన వస్తువుని, అంగాన్ని ఏదైనా ఇది ల్యాబ్స్ లా కానీ డాక్టర్స్ దగ్గర, హాస్పిటల్స్ కానీ ఆ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక వీళ్ళకి కూడా పార్కింగ్ అవసరం లేదు. ఓడన్న వచ్చేటోడు ఉంటే అర్జెంట్ ఉన్నోడు వస్తే అవతలాగి ఎత్తుకొని వస్తారు, స్కానింగ్ తీసుకొని పోతారు. ముందటనే డైరెక్ట్ ఆ హాస్పిటల్ ముందటనే ఉండాలనే రూల్ ఏం లేదు. ఇక పోతే మెడికల్ షాప్స్, హోల్సేలర్స్, ఇందులో ఎథికల్, జెనరిక్స్, పీసీడీ అంటే ఇండ్లల్లో చేస్తారు,
జనరిక్స్లకు దుకాణం ఉంటుంది, హోల్సేలర్లకు దుకాణాలే ఉంటాయి, అట్లాగే రిటైల్ షాపులు ఉంటాయి. వాళ్ళకు పార్కింగ్తో సంబంధం లేదు. ఏం కావాలా అని ఇంకా అవతలకి వెళ్ళేటోళ్ళు రాని పిలిచి మరీ లోపలి తీసుకొని ఆడ చిట్టీలు తీసుకొని వాళ్ళకి గిరాక్ చేస్తాడే తప్ప ఎదురుగా పార్కింగ్ ఉండదు. కవర్ పడేస్తున్నారు, వేస్టేజ్ పడేస్తున్నారు అనేది చూడరు. హోల్సేల్ షాపుల ముందట కాటన్లు ఏమన్నా పాడైనవి ఉండి పేపర్ ఉంటే నూకి రోడ్డు మీద పడేస్తారు తప్ప దీన్ని చెత్త డబ్బాలలో వేయాలా, తీసుకెళ్లి పోతే పొలిటికల్ ప్రోగ్రామ్ నా సింటోలది. మేము పుట్టినాం దేశాన్ని ఉద్ధరిస్తామన్నట్టు పండుగకు అదొకటి వేస్తారు, పెద్ద ఫ్లెక్సీలు వేసి జన్మదిన శుభాకాంక్షలు. ఓన్కేం పెట్టింది లేదు, పీకింది లేదు, కానీ జన్మదిన శుభాకాంక్షలు. దానికి ఒక బోర్డు, ఆ బోర్డులో ఊరంతా పెడతారు. ఓడి చూస్తుండ్రా అంటే జనం ఏమంటారో వాళ్ళకి తెలియదు పాపం. నాకైతే పంచాయతీ ఎటన్నా గాలిపోని అని చెప్పి ఊరుకుంటారు. వీళ్ళు వేసిన ఫ్లెక్సీలు వీళ్ళు తీయాలంటే చీకిపోవాలా, చినిగిపోవాలా, రోడ్డు పంట ఊగాల, అది ఊగి 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 ఆఖరికి కింద పడాలా. అప్పటిదాకా లీడర్లు తీయద్దు. మున్సిపల్ వాళ్ళు ఎందుకు తీయలేవు అని అంటే లీడర్ ఎవడరాడు, నా ఫోటో ముట్టాడు, ఏందో అర్థం కాదు. మరి ఈయన ఫోటో ఎన్ని రోజులు చూస్తాడు? మొగన్ ఫోటో పెండ్లాం ఫోటో మొగన్ చూస్తానికే టైం లేదు ఇయ్యాలి రేపట్ల. నీ ఫోటో ఓడు చూస్తాడు, ఎందుకు చూస్తాడు, ఏం అవసరం ఉన్నది? ఇదన్న ఆలోచన చేయని పరిస్థితులలో లీడర్లు వాళ్ళ క్యాడరు. ఇది కామారెడ్డిలో పరిస్థితి. ఇకపోతే బర్త్డే ఓడింగ్స్, ఈ నడుమల ప్రైవేటు, ఆయన ఊళ్ళో తెలియదు, ఎవరో తెలియదు, పులి కింగ్ కింగ్ అని పెట్టి ఓ ఫోటో పెడతారు. సింహాసనాల మీద కూర్చుండి ఫోటోలు పెడతారు. ఆయన ఊళ్ళో ఎవరికి తెలియదు, ఓటింగ్లు వేస్తారు, బర్త్డేలు చేసుకుంటారు. 10 మంది ఉంటాయి, 10,000 ఉంటాయి, కథం ఓటు తెలియకపోని వేసుకుంటారు. పులి పెట్టిన జన్మదిన సందర్భంగా మా అన్నకు ఆర్థిక శుభాభినందనలు. మీ తమ్ముళ్ళు ఇంటోడనే వేయడు, అవతలోడు ఏందో మళ్ళీ తమ్ముళ్ళని వేస్తారు. వీళ్ళు ఫ్లెక్స్ వేసి పెడతారు. మళ్ళా దానికి జనానికి అడ్డమవుతుందా, లేదా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందా, దుకాణాలకు ఇబ్బంది అవుతుందా, వచ్చినటువంటి కస్టమర్లకు సమస్యలు ఎదురవుతున్నాయా, రోడ్డు మీద పోయే జనానికి ఏమన్నా ఇబ్బంది ఉందా, మరి ఇది దీనివల్ల లాభం ఏంది, ఇవి వేస్తే ఏం లాభం అని ఆలోచించే పరిస్థితి కూడా ఎవరికి లేదు. ఈ నడమల అంతా మీసాలు మీది కనాలా, ఎంటికలు స్పైక్స్ అని ఇట్లా పెట్టాలా, చేతికో ఉంగరం కడం వేయాలా, కాళ్ళ మీద కాలేసి పులి మీద కూర్చుంటే ఫోటోలు దిగాల. ఇది ఫ్లెక్సీలు, ప్రైవేట్ ఓడింగ్స్. మళ్ళా ఇది ఒక పరిస్థితి. ఇకపోతే యూరినల్ సులభ కాంప్లెక్స్ లేవు. ఓళ్ళకు ఒత్తుగా వచ్చిన పుసుక్కున్న షాపు ముస్తే షాపు గోడకు, ఓటు లేకపోతే దాని గోడకు, అంతగానం మంది ఉంటే వెనుకకు, ఆఖరికి ఆగకపోతే ఎంతమందిలో అయినా సరే బోర్లే వచ్చిపోతాడు, ఖతమైపోయి. ఇది యూరినల్స్ పరిస్థితి. దీంతో స్మెల్ వస్తుందని లొల్లి పెడితే మున్సిపల్ వాళ్ళు వచ్చి ఆయనతో ఓ 1/2 కిలో, 10 కిలోలు, 20 కిలోలు, 50 కిలోలు తీసుకొచ్చి బ్లీచింగ్ పడేసిపోతాడు. కథం ఇక అది ఆడ ఎండిపోయి అది గాలికి లేచి నాంతది. ఫస్ట్ మూత్రం మీద వేస్తే అది, ఎందుకంటే వాళ్ళు నీళ్లు పోసిపోయారు, బ్లీచింగ్ వేస్తారు. వేసిన తర్వాత అది ఎండకు ఎండుతుంది. ఎండకు ఎండినాక గాలి వస్తుంది, మనం నవ్వుతుంటే అది నోట్లోకి పోతుంది, అది మనకు కూడా తెలియదు. అది ఆ బ్లీచింగ్ అంతా లేచి గాలిలో మన చుట్టూ తిరిగే పరిస్థితి అది ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఆవులు, కుక్కలు, పందులు అన్ని రోడ్ల మీద తిరిగే పరిస్థితి వస్తే ఆవులు, కుక్కలు, పందులు అన్ని రోడ్ల మీద తిరుగుతున్నాయి. ప్లాస్టిక్ కాగితాలు తీసుకుంటే ఆవులున్నాయి. అందరం గోపూజ చేస్తాం, ఆవుకు మొక్కుతాం, ఆవు మూత్రాన్ని పంచితాన్ని పట్టుకుంటాం, ఆవు పేడను తీసుకెళ్లి పూజిస్తాం. కానీ దానికి ఒక అరటిపండు పెడతాం. ఆ 2 అరటిపండ్లు పెట్టిన ఆశకు రోడ్డు మీద రోజు తిరిగితే నువ్వెందుకు పెడతావు? రోజు ఎప్పుడోసారి నీకు మూడు వచ్చినాడు అరటిపండు పెడితివి, అయ్యో ఈయన పెడతాడేమో అని మళ్ళీ వచ్చే నువ్వు అరటిపండు పెట్టకపోతివి. అది ఏం తినాలా? కింద పడేసిన ప్లాస్టిక్ తింటది. ఇది మన పని. మనం చేస్తున్న పని ఏంటి అంటే పెడితే రోజు పెట్టు, లేదా సప్పుడు దాకోకు. లేని పని అన్న ఇక్కడ కూర్చోడాను, ముందుకు ఇట్లా ముందుకు. కాబట్టి కనీసం అది కూడా మనం చూడకపోతే ఆవు మొత్తం ప్లాస్టిక్ తిని కడుపు ఇంతయి లాస్ట్కు చచ్చిపోయే కాలం వస్తుంది. ఏమనంటే మనం గోపూజ అంటారు, ఇంకోటి అంటారు. ఇదొక పరిస్థితి. ఇకపోతే
వాటర్ గురించి మాట్లాడదాం. నీళ్లు అందరికి వస్తలేవు, ఇది నిజమే, కాదని నేను అంటలేను. కానీ నీళ్లను కూడా కమర్షియల్ ఎలిమెంట్స్కి ఇవ్వరు. అంటే స్కూళ్లకు, కళ్యాణ మండపాలకు, షాపులకు, హోటళ్లకు ఇట్లా ఇవ్వరు. ఖాళీ డొమెస్టిక్కే నల్ల కనెక్షన్లు ఉంటాయి. కానీ మన దగ్గర అన్నిటికి ఉంటాయి. హోటళ్లకు ఉంటాయి, షాపులకు ఉంటాయి, స్కూళ్ళకు ఉంటాయి, మాల్లకు ఉంటాయి, అంతటి ఉంటాయి. ఎందుకంటే అంత లీడర్లు తీసుకోవాలా ఇవ్వాలా, ఇదే పని. మొత్తము అట్లా దొంగ కనెక్షన్లు ఎన్ని వేలు ఉందో నేను చెప్తా. మొత్తము వాటర్ది మొత్తం కమర్షియల్ వాళ్ళు తీసుకొని హోటళ్ళల్లో వాడుకొని ఇవాళ ఇబ్బంది అవుతుంది. ఎప్పుడన్నా హోటళ్ళ దగ్గర, మిగతా తినే బండారాలు ఉండే దగ్గర ఎప్పుడన్నా ట్యాంకర్లతో నీళ్లు పోసుకోగా చూసిరా ఎవరన్నా? కమర్షియల్ ఏరియాలో ట్యాంకర్ పోయి పైపులతో నీళ్లు పోసుకోగా చూసిరా అనేది ఒకసారి చూడండి మనం. ఇకపోతే కమ్యూనిటీ బోర్డ్స్ 140 ఉన్నాయి మన దగ్గర. అవన్నీ 20 మంది 30 మంది కలిసి ఆ బోరు వేసుకొని అన్ని 20-30 మంది తీసుకుంటారు. కరెంటు బిల్లు మాత్రము మున్సిపల్ కడుతున్నది. 140 బోర్లకు సంవత్సరానికి 1,20,00,000 కరెంటు బిల్లు కడుతున్నది కమ్యూనిటీ బోర్డులకు. ఇది పని. ఏమన్నంటే ఉన్నటువంటి కౌన్సిలర్లు ఉండని ఈ 30 మంది అంటే 90 ఓట్లు విక్తాయి. ఇక మళ్ళీ ఇవన్నీ నేను ఉంచితే నేను గెలుస్తా. ఏం లాభం గెలిచి? ఏం చేస్తారు గెలిచి? ఇప్పుడు నేను గెలిచిన ఏం చేస్తా? మీరు సహకరించకపోతే నేను చేసేది ఏముంటుంది? ఏదో చేస్తామో అని అంటారు. గెలవడమే ముఖ్యమో అనుకోనే కన్నా 1 కోటి రూపాయల చిల్లర కరెంటు బిల్లు కడతారు. ఒక 40 బోర్వెల్ల మెయింటెనెన్స్ కూడా సంవత్సరంకి 20 లక్షలు. ఇది లెక్కల ఆధారంగా మున్సిపల్ రికార్డ్ ప్రకారంగా చెప్తున్నా. నేను రివ్యూ చేసి మరీ చెప్తున్నా. మొన్ననే రివ్యూ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను. 20 లక్షలు మెయింటెనెన్స్. అంటే మోటార్ కాలిపోతే అది కూడా ఇల్లే మున్సిపల్ తీసుకుపోయి పెడతారు. మరి 30 మంది బోరు కదా, ఆ 30 మంది మనిషికో 500 నెలకు వేసుకోవచ్చు కదా. వేసుకొని ఆ 15,000 కలుపుకొని కరెంటు బిల్లు, మోటార్ మెయింటెనెన్స్ చేయొచ్చు కదా అన్న. 500 మన దగ్గర లేనిది. ఎటు పోతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలా. జనం సొమ్ము 30 మంది ఎట్లా తింటారు? ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఇకపోతే లేఅవుట్లు అన్న. లేఅవుట్స్ కామారెడ్డి, హైదరాబాద్ల తర్వాత కామారెడ్డిలో ఉన్న డిమాండ్ యాడా ఉండదు. కామారెడ్డి భూములకు ఉన్న గిరాకీ యాడా ఉండదు. నిజం అది. లేఅవుట్లు చేసి స్కీమ్ సిస్టమ్ పెట్టి ఉన్నందరినీ కూడా స్కీమ్లలో పెడితే మన ఉద్యోగస్తులు, టీచర్లు కావచ్చు, లేకుంటే చిన్న ఎంప్లాయీస్ కావచ్చు, లేకుంటే నెల ఇంత సంపాదించుకునే పూల పనులు, పండ్ల పనులు, గరీబ్ వాళ్ళు, దుబాయ్ పోయినోళ్ళు, మస్కట్ పోయినోళ్ళు ఎవరన్నా నెలకు 2,000, 3,000, 4,000, 5,000 స్కీమ్ అంటే అరే ఒక 3 ఏళ్ళు నెలకు 5,000 పడేస్తే నాకు ప్లాట్ వస్తుంది అనే ఆలోచన మీద పాపం వాళ్ళు కొంటారు. అలాది తప్పే లేదు. 100% ఒక అవకాశం ఉంది, కొంటారు. కానీ ఆ స్కీమ్ సిస్టంలో ఏం చేస్తున్నారు, ఆ లేఅవుట్లు ఏం చేస్తున్నారు అని అంటే, ఆ లేఅవుట్ ఇవాళ అసైన్మెంట్లలో కొందరు లేఅవుట్లు చేశారు అన్న. ఆల్రెడీ ఒక 240 మంది ఆడ ఎస్పీఆర్, ఓల్డ్ ఎస్పీఆర్ దగ్గర కొబ్బరికాయల నరసింహులు గారు అసైన్మెంట్ ల్యాండ్లో లేఅవుట్ చేశారు. 240 మంది, 240కి 240 మంది మొత్తం మంది గరీబ్ గాళ్ళే అన్న. మస్కట్ పోయి పెళ్లి కాగానే ఒక బిడ్డ పుట్టినాక ఒక 2 ఏళ్లకు మస్కట్ పోయి పిల్ల పెళ్లి కోసం కష్టపడి చదివించుకుంటుంది. డబ్బులు సంపాదించడానికి పోయి మిగిలిన డబ్బులతో ఒక ప్లాట్ కొని 15 ఏళ్ల తర్వాత దుబాయ్కి వెళ్ళొస్తే ఆ ప్లాటు అసైన్మెంట్ ప్లాట్ అంటే ఈయన జీవితం ఏం కావాలా, పిల్ల జీవితం ఏం కావాలా, వాళ్ళది పరిస్థితి ఏంది, అదే పరిస్థితి మన ఇంటికి వస్తే మన పిల్లకైతే ఎట్లా అన్నది ఒక్క నిమిషం ఆలోచించు. అమ్ముకున్నావు, పోయినావు, నువ్వు నీ పిల్లలు పెండ్లాం అందరూ మంచి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు, పర్వాలేదు. కానీ ఈడున్నటువంటి ఆ వ్యక్తుల ఘోష వింటే రోజు నెత్తినొప్పే వాళ్ళకు. ఏదో ఒక ఆశ, డాక్యుమెంట్ ఇంకా పడేయలేరు, ఎప్పుడన్నా అది రిటర్న్ రాకపోతుందా అని ఆలోచనతో ఉన్నారు. ఆనాడు ప్రజా దర్బారు పెడితే వచ్చిర్రు, ఈనాడు ఎమ్మెల్యే గెలవగానే మళ్ళీ వచ్చిర్రు, ఏమన్నా చేస్తాడేమో. ఏం చేస్తామన్నది ఏం చేస్తుంది దాన్ని. ఎలాంటి క్రిమినల్ కేసు పెట్టాలా, లోపలేపియాలా తప్ప ఇంకొకటైతే లేదు. అదే జరుగుతుంది. అది జరిగేదాకా ఇడిచిపెట్టేది అయితే లేదు. లేదా వాళ్ళ ప్లాట్లది సెటిల్ చేయాలా. ఇకపోతే స్కీమ్ సిస్టమ్ పెడతారు. 200 ప్లాట్లు ఉంటాయి, 300 మెంబర్లు ఉంటారు. దాని పైసలు కట్టిపిస్తారు. కొనేది 10 రూపాయల వస్తువు, అమ్మేది 50 రూపాయల వస్తువు, ల్యాండ్ ఓన్కి ఇచ్చేది 20 రూపాయలు, లాభం వచ్చేది 50 రూపాయలు.
వీళ్ళు తీసుకునే లాభం అంతా తీసేసుకుంటారు. స్కీమ్ అయిపోయినాక మొట్టమొదటి ఓడోడు హుషారుంటాడు, వానికి రిజిస్ట్రేషన్ అవుతుంది. మిగతాలకు రేపురా ఎల్లుండిరా, రేపురా ఎల్లుండిరా, గరీబ్ ఉంటారు చూడు. ఇక లాస్ట్కు లొల్లికి వస్తే నీ ఏజెంట్ నడకపో. ఈ ఏజెంట్లు బ్రోకర్లు అన్నందుకు ఒకసారి కోప్పడ్డారు నా మీద. నా మనలను బ్రోకర్ అంటావా? మోసం చేసినోడు బ్రోకర్, సాయం చేసినోడు ఏజెంట్ అనే చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. అన్న, ఏజెంట్ నీ కమిషన్ నువ్వు తీసుకొని పోతివి, తీసుకుపోయి ఆ పైసలు నీ భార్య పిల్లలకు అన్నం పెడితివి, పిల్లలకు ఫీజు కడితివి, బట్టలు కొంటివి, చూసుకొని మురిస్తివి, సంతోషపడితివి, వాళ్ళతో నువ్వు ఫోటో దిగుతివి. పండగ వాతావరణం మాత్రం నీ ఇంట్లో ఉండే కానీ ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ కాక పైసలు స్కీమ్లా కట్టినోడు నీ ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఆయనకి పండగ లేదు, పబ్బము లేదు, పిల్లలు లేరు, బట్టలు లేవు. నీ చుట్టూ తిరిగితే రేపు మాట్లాడినా నేను రేపు చెప్తా, కనీసము నేను కమిషన్ తీసుకున్నా, నేను ఇంత తిన్నా, ఈయన వల్ల 5 రూపాయలు సంపాదించినా నేను పోయి మాట్లాడతానే ఆలోచన లేదు. దుబాయ్ పోయిన మైనారిటీస్ ఉంటే వాళ్ళ భార్యలేమో ఇళ్లలో ఉంటారు, వీళ్ళేమో దుబాయ్లో ఉంటారు, వాళ్ళకేమో ప్లాట్ ఇయ్యరు, వాళ్ళేమో పాపము బయటకు రావడానికి ఇబ్బంది, ఓన్ ఇంటికి వాళ్ళని అర్థం కాదు. తిరిగితే ప్రజా దర్బార్లో పరిష్కారమైంది అలది. ఇది పరిస్థితి కామారెడ్డి పని. ఏమనంటే రమణారెడ్డి రియల్ ఎస్టేట్ పడగొట్టాడు. ఏం పడగొట్టినామన్నా? అదే గోడన పడగొట్టేందుకు, అదే మన బాయ పుడిక మూసేందుకు చేసిన పని లంగ పని. మళ్ళా నడమల జనాన్ని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? ఇది పోతుంది. ఇంకొక ప్రాబ్లం ఉంటుంది ఇలా. అసైన్మెంట్ భూమి కాదు, పట్టా భూమి అని అనుకుంటే 10 ఎకరాలు పట్టా భూమిది అనుకుందాం. 10 ఎకరాలు వెంకటరమణారెడ్డి లేఅవుట్ చేయించిండు. లేఅవుట్ చేపిస్తే ఈ 10 ఎకరాలల్లా మెయిన్ రోడ్ ఒకటి ఉంటుంది, 60 ఫీట్లో 100 ఫీట్లో పెడతారు, 40 ఫీట్లో ఏదో ఒకటి పెడతారు అన్న. ఈ మెయిన్ రోడ్డు ఎగ్జిస్టెడ్ రోడ్ అని పెడతారు. ఖతం, ఎగ్జిస్టింగ్ రోడ్. లేఅవుట్ మాస్టర్ ప్లాన్లా ఉండదు, దానికి రూపం ఉండదు, కాగితం ఉండదు, కల్ప ఉండదు. ఎగ్జిస్టింగ్ రోడ్ అని పెట్టి ఆ రోడ్డును ముందరి దాకా తీసుకుపోయి 10 ఎకరాలకు 10 ఎకరాలు లేఅవుట్కు పెడతారు. అంటే ప్లాట్లు ఏవైతే ఉన్నాయో, సబ్ రోడ్లు ఏవైతే 33 ఫీట్ ఉన్నదో, ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కలిస్తే 10 ఎకరాలు ఉంటుంది. మిగతాదేమో ఎగ్జిస్టింగ్ రోడ్డు 2 ఎకరాలు ఉంటుంది. కానీ ఈయన ఏం పెడతాడు? అది 8 ఎకరాలు పెట్టేస్తాడు. రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్తో సహా కలిసి ఓపెన్ ప్లేస్, సబ్ రోడ్లు, ఓపెన్ ప్లేస్ కలిసి 10 ఎకరాలు. కానీ ఎగ్జిస్టింగ్ రోడ్ అని పెట్టిన తర్వాత మిగిలింది 8 ఎకరాలు. ఈ 8 ఎకరాలకే ప్లాట్ కాగితాలు పెట్టేస్తారు, డాక్యుమెంట్స్ పెడతారు, పర్మిషన్ తీసుకుంటారు, పైసలు అందరికి ఇచ్చేస్తారు. నా సెంటోడికి తెచ్చి గట్టిగా మాట్లాడితే 50 ఎక్కనే వస్తాయి, మొత్తం మీద పైసలు ఇచ్చేస్తారు. ఈ 2 ఎకరాల డాక్యుమెంట్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. మళ్ళా 2 ఎకరాలు లేఅవుట్ పెడతారు. అన్న యాడుంటుంది భూమి? మీరు చెప్పురు. ఇక యాడుంటుంది భూమి? 2 ఎకరాలు ఎగ్జిస్టింగ్ రోడ్ అంటే ఓందో కొంది సర్వే నెంబర్ ప్రకారంగా అయితే పానీల మారాలా లేదా మున్సిపల్కు రిజిస్ట్రేషన్ అయి ఉండాలా. కానీ ఆ 2 ఎకరాల భూమి నా దగ్గరనే ఉండే. నేను మళ్ళా 2 ఎకరాలు లేఅవుట్ పెడితే మళ్ళా దరిద్రం ఏంటంటే ఇలా కోరిక సావది. వెంటనే అందులో ఎగ్జిస్టింగ్ రోడ్, మళ్ళా ప్రపోజల్ రోడ్ ఉండదు. అంటే అందులో ఒక 1/2 ఎకరం ఎగ్జిస్టింగ్ రోడ్ అవుతుంది, మళ్ళీ ఎకరంన్నర ప్లాట్లకు అవుతుంది. మళ్ళీ ఎంత మిగిలే? 1/2 ఎకరం మిగిలే. మళ్ళీ దాన్ని ఉన్నాడు మా భూమిలోకి జరిగిన అని కూడా నా అమాయకుడు పక్కల పంట ఉంటాడు కదా, ఆయన భూమిలోకి జరిగి లేఅవుట్ చేస్తారు, వాడిని బెదిరిస్తారు. పోలీస్ స్టేషన్కి పోతే వాడు పోలీసోడు కేసు తీసుకోడు, రెవెన్యూకి పోతే మాకు సంబంధం లేదంటారు, SRO దగ్గరికి పోతే నాకేం సంబంధం, ఏది ఉంటుంది రిజిస్ట్రేషన్ చేస్తా అని ఆయన అంటాడు. ఆఖరికి సెటిల్మెంట్కు లీడర్ దగ్గరికి పోతారు. లీడర్ను కూర్చుండబెట్టి, అరే భయ్ నీకేం రాదు కొట్లాడితే, వాళ్ళంతా పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇక పోని లొల్లి పెట్టుకుంటా వస్తుంది, ఏదన్నా ఇస్తాడు తీసుకొని సప్పుడు దాకా అంటే 100 రూపాయల వస్తువు 10 రూపాయలకు సచ్చినట్టు కలకలతో తీసుకొని పీకాల, కాగితం చేయాలా. మళ్ళా దరిద్రం ఏంటంటే ఈ కాగితం పెడతారు మళ్ళా. ఇది మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఇది కామారెడ్డి లేఅవుట్లు. దానికి కావాల్సిన లింక్ డాక్యుమెంట్లు ఏంది? దీనికి పానీ చౌపాస్లో ఉందా? ఇది కాస్రాలో ఎవరి పేరు మీద ఉంది? కాస్రా నుంచి ఎవరెవరికి దిగింది? అసలు బరాబర్ ఇది పట్టాలాండా అసన్లాండా కాస్రాలో తెలుస్తుంది. మరి దీన్ని డాక్యుమెంట్లు తీస్తాము. ఇది DDCB లేఅవుట్ అప్రూవ్డా కాదా? అప్రూవ్డ్ అయితే టెంపరీ లేఅవుటా, పర్మనెంట్ లేఅవుటా? పర్మనెంట్ లేఅవుట్ నంబర్ ఎంత? ఆ నంబర్ యాజ్ పర్ ప్లాన్ ప్రకారం ప్లాట్ కూసుందా లేదా అనే ఓపిక ఓలకు లేదు. సట్టన రాంగన అయితే కొనాలా. ఓడర్ అంటే మావోడే, మా బావనే, మా చిన్నాయనే, మా పాలోడే, మా సుట్టపోడు, మా దోస్తు, మనోళ్ళే. కథం కొనాలా, మళ్ళా ప్లాట్లు పట్టుకొని రావాలా. ఇది పరిస్థితి. ఇది కామారెడ్డి లేఅవుట్లు. అన్న నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఇబ్బందులైనటువంటి కామారెడ్డి వ్యవస్థ. ఇన్కము తక్కువ,
ఎక్స్పెండిచర్ ఎక్కువ, స్కాములు ఎక్కువ, అడ్వాన్స్ వర్కులు చేస్తారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా శాంక్షన్స్ వస్తే ముందు ఎవరైతే లీడర్లు వేసుకుంటారో వాళ్ళకి బిల్లులు లేచిపోతాయి. ఏడ అవసరము? ఆజాంపూర్లో అవసరం. ఏడ ఇస్తారు? తీసుకెళ్ళి పట్టాల మీదే వేసుకొస్తారు. అన్న వాల్యూమ్ బెంచ్ కనెక్షన్ ఓకే. ఇది అట్లాగే ఎక్కడ కూడా మార్కెట్ టైమింగ్ ఉండదు. ఓళ్ళు ఇష్టం ఉన్నది వాళ్ళది. 10, 10:30, 11, 12 రోడ్ల మీద పోరాయాలు సైలెన్సర్లు తీసేస్తారు, గాంజా తాగుతారు. యాడ దొరుకుతుంది అనేది కూడా నాకు కూడా తెలుసు. ఇక 2 రోజులు 4 రోజులు చూసి ఆయన లోపలే పిచ్చదాకా అమ్ముతారు. ఇది ఒక పరిస్థితి. పోరాళ్ళేమో తెల్లని దాకా బండ్లకు సైలెన్సర్లు తిరుగుతారు. అయ్యవలేమో అనరు. రోడ్డు మీద గాలికి ఇడిచిపెట్టినట్టు ఇడిచిపెడితే పోరాళ్ళు స్పీడ్ పోయి మళ్ళీ పడ్డారు, స్పీడ్ బ్రేకర్ లేదు, మెల్లగా పోవాలంటే చూసుకోరు అని మళ్ళీ ఉల్టా స్పీడ్ బ్రేకర్ల గురించే మాట్లాడతారు. ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి. ఏది కూడా ఎక్కడ కూడా టైం ప్రకారం నడవదు. ఎవరి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు క్లోజ్ చేస్తారు. కనీసం మార్కెట్ టైం కూడా ఉండదు. ఇక రాత్రి 12 దాకా బార్లు నడుస్తాయి. ఇక మేము గిట్ట కడకుండి మా వాళ్ళు అనుకుంటే మాది ఒక్కడి దాకా నడుస్తుంది. ఇక తెల్లందాకా కూడా నడిపించచ్చు లోపల షటర్ వేసి. ఇది పరిస్థితి. ఇక పోతే ట్రాఫిక్ సిస్టమే లేదు. పాత బస్ స్టాండు, కొత్త బస్ స్టాండు, సిరిసిల్ల రోడ్డు, సుభాష్ రోడ్డు, న్యూ బస్ స్టాండ్ దగ్గర నేషనల్ హైవే, అట్లాగే ఆనంగిలి నిజాం సాగర్ మీదకెళ్ళి వస్తే మున్సిపల్ మీదకెళ్ళి తిరిగిపోవాలా. అది కమాను హాస్పిటల్కి పోవాలనుకుంటే కూడా ఈ నంగెళ్ళి వచ్చి మున్సిపల్ ముందడికెళ్ళి తిరిగి అటు పోయే పరిస్థితి. సర్కిల్స్ లేవు, పార్కింగ్ ప్లేస్ లేదు. పార్కింగ్ హెవీ వెహికల్స్, ఆటోలు, డీసీఎంలు, మోటార్ సైకిళ్ళు, కార్లకు, షాపింగ్ల దగ్గర ఎక్కడన్నా అంటే అవి పార్కింగ్ ప్లేస్లు ఉండవు. సుభాష్ రోడ్డు మీదనే, గంజ్ రోడ్డు మీదనే, పెద్ద బజార్ రోజు మీదనే, ప్రతిదీ కూడా రోడ్డు మీదనే. ఏడ దొరుకుతాడో అప్పుడే. కానీ ఓపెన్ ప్లేసెస్ కూడా మనము అలాట్ చెయ్యము. ఆ ఓపెన్ ప్లేసెస్లా మనం పార్కింగ్ ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. ఇకపోతే స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ ప్రాబ్లం అయితే మొదలే చెప్పినాం. ఆడ పోస్తే ఈడ అయ్యప్ప కాలనీ దగ్గరకు వచ్చి అందరి ఇళ్లకు నీళ్లు పోవాలా, అటు అర్జునవాడకు పడాలా. ఆడ మీద పెద్ద కసాబ్ గల్లీలా ఆడ వాన పడితే పోయి అజాంపూర్ లాగాల. ఈడ కాలేజ్ గ్రౌండ్ కాడ వాన పడితే అది వచ్చి జీవదాన్ దగ్గర ఆగాల. ఈడ సిరిసిల్ల రోడ్డు స్టేషన్ రోడ్లో వాన పడితే అది కోకలకే నీళ్లు పోవాలా. ఇంకా దాంట్లో జరిగే ప్రసక్తే లేదు. ఎండగొట్టి ఎండిపోవాలా తప్ప దానికి డ్రైనేజ్ సిస్టమే లేదు స్టేషన్ రోడ్కు కనీసం. ఇది అన్ని ఇర్రెగ్యులర్నే. మరి ఇవన్నీ చెప్తున్నాం అన్న, ఏం చేద్దామనేది మీ ఆలోచన ఉండొచ్చనా అన్న? నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించాల. ఇవాళ సెట్ బ్యాక్ మార్కింగ్ ఇచ్చిండు అంటే చెప్పండి, ఎమ్మెల్యే ఇచ్చిండు అని చెప్పండి అని చెప్పిన. నేనే చెప్పిన ఏం పర్లేదన్న, నేను మళ్ళా గెలుస్తానా గెలవనా, మున్సిపల్లా ఒక్క సీటు కూడా రాదా అనేది కూడా నాకు అవసరం లేదు. రాకున్నా పర్వాలేదు, నేను ఓపెన్గా చెప్తున్నా. రాకున్నా పర్వాలేదు, కానీ కనీసం మనం మనుషుల్లాగా బాధ్యతగా అందరం అనుకొని చెయ్యాల్సిన అవసరం ఉంది. కానీ ఓట్ల కోసము, గెలవడానికి కోసము ఏండ్లకేండ్లుగా అయ్యా తాతావా అయ్యావా మనం కూడా పోయే కాలం వచ్చే. కానీ అది మార్పు రాకపోతే ఎట్లా అనేది నా ప్రశ్న. మీరు మనస్ఫూర్తి ఒక్కసారి ఆలోచించండి అన్న. సెట్ బ్యాక్లకు మార్కింగ్ మనం సెట్ బ్యాక్లో మార్కింగ్ ఇచ్చారు. నేను ఇల్లు గులగొట్టుకున్నా, నేను గొప్పనే అంటలేను. నేను అది ఖచ్చితంగా రోడ్లో ఉన్నది తీసేయాలి, అది తీసేయాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడో తీసేయాలి. నేను తీసేస్తే, గెలవక ముందు తీసేస్తే మిగతా
ఇండ్లకు సమస్య, భయపడిపోతారు, ఇబ్బంది అవుతుంది అనేది తీసేస్తాం అనుకున్న రోజు కూడా ఆపి ఎలక్షన్లు కాగానే తీసేసినాం. గెలిచినా తీస్తుంటే, గెలవకున్నా తీస్తుండే. సెట్ బ్యాక్ చేసిన తర్వాత అందరికి మార్కింగ్లు మనం తను చేసి ఎదుటోనికి నీతులు చెప్పాలా కానీ తనది మంచిగా ఉంచి అవతలని మీద నీతులు చెప్తే అది నెత్తికెక్కది, అది లాభం లేదు. కాబట్టి సెట్ బ్యాక్ ఇచ్చినాం. సెట్ బ్యాక్ ఇవ్వగానే ఇండ్లు గులగొడతాడు అని అనుకున్నారు. అన్న, నేను ఇండ్లు గులగొట్టడానికి ఆలోచన చేయలేదు. బాధ్యత ఏందో చెప్పడానికి చేసినాం. మార్కింగ్ ఇస్తే ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, ఒక 4-5 నెలలు సమయం ఇస్తే అర్థం చేసుకుంటారు అని చెప్పి మార్కింగ్లు అన్ని రోడ్లకు ఇప్పించినాం అన్న. సెట్ బ్యాక్ అన్న, సెట్ బ్యాక్ ఇవ్వగానే కలెక్షన్కు రావచ్చు. ఇంతకుముందు మేమేమి కలెక్షన్ కోసం ఆలోచించలే, నాకు అవసరం కూడా లేదు. మళ్ళా చెప్తున్నా, మీరు మీ షాపుల, పూల షాపుల దండా ఉద్దర అవసరం లేదు, మీరు పండ్ల షాపుల పండ్లు ఉద్దర అవసరం లేదు, కూరగాయల షాపుల కూరగాయల అవసరం లేదు, ఏ దుకాణంలో కూడా ఉద్దర అవసరం లేదు. నేను పేమెంట్ కట్టే తీసుకుంటా, లేకుంటే ఉపాసం పంట, కానీ నాకు అవసరం కూడా లేదు. నేను తీసుకుంటాను కూడా కాదు, నువ్వు పంపి నేను తర్వాత ఇస్తాను కూడానా. ఒకవేళ నేను ఉద్దర పెట్టిన షాపులకు కూడా తెలుసు, మిత్తేసుకోమంటా, మిత్తితో కడతా, కానీ నేను మాత్రం ఎగ్గొట్టే మనిషిని కాదు. ఉన్నాయి అమ్ముకుంటాం తప్ప అలాంటి లంగ పని అయితే చెయ్య. ఇకపోతే సెట్ బ్యాక్లకు ఇచ్చినప్పుడు దాని మీనింగ్ అర్థం చేసుకుంటారని అనుకున్నాం. ఇకపోతే మెజర్మెంట్లు అన్న, అన్ని దుకాన్లు గొలువు మనం, నా స్కూల్తో సహా, నా ఇంటితో సహా, గవర్నమెంట్తో సహా అన్ని కూడా కొలువు మనం. మార్కెట్లో ఉన్నటువంటి అన్ని షాపులను కొలుమని చెప్పినాం. ప్రతి షాపు ఆఖరికి టీవీకి షెడ్ వేసుకొని మెకానిక్ పెట్టుకున్నా దాన్ని కూడా కొలువు మనం. ఈ నడుమల కొత్త వ్యాపారం అయింది. ఖాళీ ప్లాట్ ఉంటే అయిపోయా, రేకులతో షెడ్ వేయాలా, లోపల టైల్స్ వేయాలా, మీద సీలింగ్ వేయాలా, కిరాయికి ఇచ్చేయాలా. ఇక దానికి ట్యాక్స్ లేదు, ఇంటి నంబర్ లేదు, ఏం లేదు. ఆ వాడుకున్న కౌన్సిలరో లేకుంటే చైర్మనో ఎమ్మెల్యేనో మావోడు అయితే అయిపోయాయి, కథం, ఇక నడుస్తుంది. లోపల మావోడు అంటే దాని అర్థం నేనేం చెప్పదలుచుకోలేదు, మీరు అర్థం చేసుకుంటే అయిపోయి. మావోడు బీవోడు ఏముండదు, పైసా కాడ పెళ్ళమ్మ ఒకడే లేదు, ఇక మావోడు బీవోడు ఏమది పడాయి. ఇది అవి నడుపుతున్నారు. అవన్నీ మెజర్మెంట్ అన్నీ చేయమని చెప్పినాం, ఏది కూడా నేను వదలొద్దని చెప్పినాం. అన్న, ఇవాళ 3,000 రెంట్ ఉన్నటువంటి మెజర్మెంట్ చేసినాక 3,000 సంవత్సరానికి ట్యాక్స్ కట్టినటువంటి ఒక వ్యక్తి ఇవాళ 1,60,000 కడుతున్నాడన్న. గత 10 సంవత్సరాలుగా 3,000 కట్టిండు. గత 10 సంవత్సరాలుగా 3,000 కట్టిరు. ఇట్లా 100 ఉన్నాయి అని చెప్తున్నా నేను. ఉన్నోళ్ళే, లేనోళ్ళు కాదు. మరి ఏం పని అది? ఏం చేస్తున్నాము? ఏమైతున్నది? ఏం జరుగుతున్నది? ఇవాళ డొమెస్టిక్ ఇండ్లు కూడా చేయమని చెప్పినాం. అన్న, ఇల్లు పెడతారు, వెనక ఇంట్లో ఉంటారు, ముందట మడిగలు కిరాయికి ఇస్తారు, ఏమనంటే డొమెస్టిక్ అంటారు. అంటే ఇల్లు ఇంటి నంబర్ మీద ఉంది, షట్టర్లు వేస్తారు, అవసరం పడితే మధ్యలో కూడా తీసి పెద్ద చేస్తారు, దానికి షోరూమ్కి ఇస్తారు. కానీ మాత్రము ట్యాక్స్ మనము ఓన్లీ డొమెస్టిక్ సంవత్సరానికి 2,000, 3,000, 1,500 కడతారు. ఇది నయ్యం. ఆ 3,000 కట్టిన కమర్షియల్ వాళ్ళ కన్నా ఈ డొమెస్టిక్ లో 3,000 కట్టిండి, ఈయననే పుణ్యాత్ముడు అనుకున్నా నేను. కానీ అది కమర్షియల్ చేసి డొమెస్టిక్ మీద అట్లా ప్రతి దగ్గర అట్లని. అన్న, అట్లా డొమెస్టిక్ లా కమర్షియల్ నడిపేటి 1,151 ఉన్నాయి. ఇప్పటికి ఐడెంటిఫైడ్ అయినాయి 1,151. 1,151 అన్ని పెద్ద పెద్ద కమర్షియల్ డొమెస్టిక్ లో ఉన్నాయి. ఇక ఏడుకెళ్ళి వస్తుంది మున్సిపల్కి ఇన్కమ్? ఎందుకు మరి అవి అట్లున్నాయి? ఎందుకు అవిటిని ఇడిచిపెట్టారు? ఇక మీరే ఆలోచించుకోవాలా. అన్న, మిక్స్డ్ కమర్షియల్ బిడ్స్ అని ఒకటి వెతికినాం. అంటే డొమెస్టిక్ ఇంట్లో కింద షాప్ ఉండి మీద ఇల్లు, లేదా వెనుకకి ఇల్లుండి ముందట షాప్ ఉన్నాయి. 3,200 ఐడెంటిఫైడ్ అయింది ఇవాళకి. 3,200. ఇవన్నిటికి కూడా నువ్వు ముందట మడిగేసినప్పుడు ఆ మడిగకు నువ్వు మెజర్మెంట్ ప్రకారంగా ట్యాక్స్ కట్టు, మిగతాది ఇంటికి కట్టు వద్దంటలేరు. అది జోన్ వైజ్ సిస్టమ్ అంటారు. లేదు, ఫుల్లీ కమర్షియల్ ఉంది అంటే ట్రేడింగ్ లైసెన్స్ తీసుకుంటే 100 ఫీట్ల రోడ్డుకు ఒక రేటు ఉంటుంది, 60 ఫీట్ల రోడ్డుకు ఒక రేటు ఉంటుంది, 40 ఫీట్ల రోడ్డుకు ఒక రేటు ఉంటుంది. అది ట్రేడ్ లైసెన్స్ ఉంటే. లేదా జోన్ సిస్టమ్ తీసుకుంటే ముందున్న వెనుకున్న జోన్ సిస్టంలో మళ్ళీ రెంట్ ట్యాక్స్ సేమ్ వస్తుంది. ఇది 4,000 ఇండ్లనే బాయ్. 27,000 ఇండ్లల్లో నంబర్లుండి ట్యాక్సులు కట్టేటోళ్ళు ఉంటే 3,400 ఇండ్లు ఇయ్యలటికి ఐడెంటిఫైడ్ అయినాయి. ఇంకా వెతుకుతున్నారు.
అన్న వీటికి ట్యాక్సే లేదన్న, మీరు ఏమన్నా అనుకోరు, ఇక ట్యాక్స్ లేదా వీటికి, ఇంటి నెంబర్ ఉన్నది కానీ ట్యాక్స్ లేదు దాని కథ. ఏమన్నా అంటే 100 200 పాత ఇంటి నెంబరు, లేకుంటే ఆన్లైన్ లేదు, దానికి ఏదో ఒక కాంప్లికేషన్ పెట్టి వాళ్ళు ట్యాక్సులు కట్టుడే లేదు. మరి పోనీ వాళ్ళు ఏమన్నా గరీబ్ గాళ్ళ అంటే లేదు. పోనీ గరీబ్ గాళ్ళ ఇళ్ళకి పోయి చూస్తే అందరూ ట్యాక్సులు కడతారు, గరీబ్ గాడు కట్టనోడు లేనే లేడు. అన్న ఒక్క రూమ్ ఉన్నా కడుతున్నాడు, 2 రూమ్లు ఉన్నా కడుతున్నాడు, మన పెంకుటిల్లున్నా కడుతున్నాడు, కూన ఇల్లున్నా కడుతున్నాడు, ఇంట్లో 4 ఉన్నా కడుతున్నాడు, 8 మంది ఉన్నా కడుతున్నారు. కానీ ఉన్నోళ్ళు, తెలిసినోళ్ళు, చదువుకున్నోళ్ళు, వ్యాపారపరంగా అన్ని లాభాలు ఉన్నోళ్ళు, ఉద్యోగపరంగా జీతాలు ఉన్నోళ్ళు, వీళ్ళు ట్యాక్స్ కట్టమంటే కట్టుడే లేదు. ఇవి 3000 చిల్లర ఉన్నాయి అన్న. ఇది వెతుకుమని అంటే రమణారెడ్డి వెతుకుమన్నాడ, చెప్పమన్న ఎమ్మెల్యేనే కొలుమన్నాడని చెప్పమన్నా. కొలుస్తున్నారు, ఏమైతుందన్న 14 రూపాయలు కడుతున్నారు, 17 రూపాయలు కట్టాలా. 3 రూపాయలకు ఏ బిల్ కలెక్టర్కి ఎంత ఇచ్చారు, ఏ కౌన్సిలర్కి ఎంత ఇచ్చారు, ఏ లీడర్కి ఎంత ఇచ్చారో మీ ఆత్మలకే మీరు అర్థం చేసుకోండి. ఇల్లు కట్టిన వాళ్ళు 5 కోట్ల ఇల్లు కడతారు, 2 కోట్ల ఇల్లు కడతారు, 1 కోటి రూపాయలు 3 కోట్ల ఇంటీరియర్ చేపిస్తారు. కానీ ఎంక్రోచ్మెంట్ చేస్తారు. ఎంక్రోచ్మెంట్ చేసి ట్యాక్స్ కాడ మళ్ళా ఫోన్ చేసి తమ్మి జర చూడు, అన్న చూడు, నేనే మొత్తం నీకు చూసుకుంటా ఎలక్షన్లో అంటే కథ మళ్ళా అది పోతుంది. అన్న కట్టిన వ్యక్తి కన్నా అర్థమై ఉండాలా ఎంత ఖర్చు అవుతుంది, ఏమైతున్నది, ఏం నడుస్తున్నది అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలన్న. దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పేది ఏం పరిస్థితి నడుస్తున్నది అని. ఇది ఇప్పుడు ఉన్నటువంటిది ఇండ్ల సంగతి. ఇక వాటర్ కనెక్షన్ ఏదైతే ఉందో మన దగ్గర ఉంటే పెద్ద చెరువు, ఇప్పుడు కొత్తగా టేకరాల చెరువు, లేదంటే మిషన్ భగీరథ నుంచి నీళ్లు రావాలి. ఈ మిషన్ భగీరథ నీళ్లు ఏడికి వస్తున్నాయి, ఏడికి వస్తలేవు, ఎవరికి వస్తున్నాయి, ఎవరికి వస్తలేవు మీకు కూడా తెలుసు అన్న. నల్ల కనెక్షన్ లేకుండా నల్లలు పెడితే 10,000 కనెక్షన్లు నల్లలు ఉంటాయి, 4,000 కనెక్షన్లకే నీళ్లు ట్యాక్స్ కడుతున్నారు. ఆ 4,000కు కూడా ఎండాకాలంలో నల్లలు రాలేవనే అంకతోనే అది కూడా కడతలేరు మొత్తానికి. కానీ మిషన్ భగీరథ ఫిల్టర్ వాటర్ చేయడానికి ఫెర్రికాలం వేసి బ్లీచింగ్ వేసి ఆడ శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళి కస్తూర్బాయ్ గారి ఎదురుగా అక్కడ పెద్ద చెరువు కొద్దుండగా బిడ్డు నుంచి తెస్తే 12 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్ అవుతుందన్న. మీరు అర్థం చేసుకోండి ఏమవుతుందన్న. 12 కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్ అవుతుంది, కానీ నీళ్లు మాత్రం రావు. నీళ్లు మాత్రము బిల్లులు కట్టరు, నీళ్ళు వచ్చిన వాళ్ళు కట్టరు. ఎండాకాలం నెల రాకపోతే మొత్తానికి ఎగ్గొడతారు. ఇక మా సింటోళ్ళకైతే 3 నెలలు 4 నెలలు అవసరం పడితే 1/2 ఇంచ్ కాడ 1 ఇంచు పెట్టి సార్కు కనికరం పొందాలా. మళ్ళా సారు మంచోడు అంటేనే మున్సిపల్లో పనిచేస్తారు, లేకుంటే తీసేస్తారనే భయంకు 1 ఇంచు పైప్ లైన్ పెడతారు. చక్క సార్ది సంపు 5 నిమిషాల్లో నిండే సార్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంకనాకపోయా ఖతం. ఇక వాళ్ళకేం నీళ్ళే రావు, ఇల్లు ట్యాంకర్లు తెచ్చుకోవాలి. ఇది పరిస్థితి నీళ్ళది. ఇకపోతే కమ్యూనిటీ బోర్డులకు 1 కోటి రూపాయలు, 1,20,00,000 అవుతుంది. మిషన్ భగీరథకు 12 కోట్లు అవుతున్నారు. డ్యూ ఉన్నది, ఇప్పటికి డ్యూ చెప్తున్నా నేను. ఇకపోతే స్ట్రీట్ లైట్లది 6 కోట్ల రూపాయలు ఉంది, సెంట్రల్ లైటింగ్ ఇది డ్యూ చెప్తున్నా నేను. ఇకపోతే ఆ చెట్లకు నీళ్లు పోసేందుకు అక్కడ ఇక్కడ అవన్నీ తీసుకొచ్చి మన పెద్ద చెరువు నుంచి తీసుకొచ్చి ఇవన్నీ చేయడానికి ఇంకొక 4 మొత్తం కలిస్తే 27 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు బాకీ ఉన్నామన్నా. 27 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు బాకీ ఉన్నాం. రేపు పొద్దున నా సింటోడో ఎలక్ట్రిసిటీ మినిస్టర్ అయితే గంటల కట్ చేయమని చెప్తా నేనైతే. ఎందుకంటే జనం కూడా అర్థం కావాలని. ఏం నడుస్తున్నది, ఎందుకు ఉద్దరైతున్నది, డబ్బులు ఎట్టుపోతున్నాయి, ఎవడు తింటున్నాడు, ఎవరు అడగాల, ప్రజలు అడగాలి కదా, మాట్లాడాలి కదా. మరి నువ్వు పద్ధతిగా ఉండి నువ్వు ప్రశ్నించే పరిస్థితిలో ఉండాలా కదా. ఎందుకు ప్రశ్నించారనేదే నా బాధ. నేను అనేది కూడా అదే అడుగుతున్నాను. ఇకపోతే ఓపెన్ ప్లేస్లు కామారెడ్డిలో 480 లేఅవుట్లు అయినాయి. 480 మొత్తం కలిసి. ఇంట్లో 480 ఓపెన్ ప్లేస్లు ఉన్నాయి. 480 ఇంట్లో 200 కబ్జాలలో ఉన్నాయి. 200 ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిపోయారు. ఎట్లా అయ్యారు అని అంటే కొందరు లీడర్లు ఇండ్లు కట్టేసి, కొందరు కులం సంఘం, నేను రెడ్డిని నా కులానికి ఇవ్వాలి కాబట్టి రెడ్డి సంఘంకి ఒకళ్ళు ఇచ్చేసారు, ముదిరాజు పెద్దమ్మ గుడికి ఒకళ్ళు ఇచ్చేసారు, ఎల్లమ్మ గుడికి ఒకళ్ళు ఇచ్చేసారు, ఇట్లా నాయకమ్మ గుడికి ఒకళ్ళు ఇచ్చేసారు.
బీరప్ప గుడికి ఒకళ్ళు ఇచ్చేసారు, మల్లన్న గుడికి ఒకళ్ళు ఇచ్చేసారు, మొత్తం అమ్మవార్ల పేరు చెప్పాలి, అయ్యవారి పేరు చెప్పాలి, మొత్తం గుళ్ళకి ఇచ్చారు. కొన్ని కబ్జాలు చేశారు, కొన్ని కమ్యూనిటాలు కట్టిరు, ఇంకా ఆ కమ్యూనిటాలు కడుతూనే ఉన్నారు. మళ్ళా తర్వాత ఇక్కడ ఫంక్షన్ హాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు. అన్న ఒక కులానికి ఇచ్చేటందుకు అది ఏమన్నా ఆ కులానికే సంబంధించిందా లేకపోతే అది జనానికి సంబంధించిందా? గుళ్ళకు, మసీదులకు, చర్చిలకు కూడా ఓపెన్ ప్లేస్లు ఇచ్చిరన్న. నేను వీళ్ళందరిని నమ్మడానికి కారణం ఇది. అన్న ఏమైతుంది ఒక్కసారి ఆలోచించండి అన్న. 50 లక్షలు కట్టి 50 లక్షలు పెట్టి గుడి కట్టినప్పుడు ఒక 2 లక్షలు 5 లక్షలు పెట్టి భూమి కొనలేమా? ప్లాట్ కొనలేమా? 50 లక్షలు కట్టి గుడి కట్టాలని సంకల్పం పొందినటువంటి నాసింటి వ్యక్తి, నాతో పాటు 20 మంది కమిటీ సభ్యులను వేసుకున్న నేను, జనం భూమిలా నువ్వు 50 లక్షలు పెట్టి గుడి కట్టే బదులు అక్కడ పార్క్ చేస్తే నీ భార్య పోతుంది, నీ పిల్లలు పోతారు, కనీసం సాయంత్రం పూట సేద తీరస్తుంది, అక్కడ పోయి గార్డెన్లో కూర్చుంటే మంచి వాతావరణం ఉంటుంది, చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, పొద్దున్న లేచి అందులో ఎక్సర్సైజ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి. ఒకసారి ఏదైనా గవర్నమెంట్ శాంక్షన్ వచ్చినప్పుడు ఆ ఓపెన్ ప్లేస్లో అంగన్వాడీ సెంటరో, సిహెచ్సి సెంటరో, పిహెచ్సి సెంటరో, లేకుంటే ఇంకేదన్నా గవర్నమెంట్కి సంబంధించినటువంటి జనానికి ఉపయోగపడే ఎమర్జెన్సీ సర్వీస్ బిల్డింగ్ లో, లేకపోతే ఒక స్కూల్ శాంక్షన్ చేపిస్తే గవర్నమెంట్ది ఆడ బిల్డింగ్ కట్టేందుకు ఒక అంగన్వాడీ సెంటర్కు మనం ఇయ్యొచ్చు అన్న. కానీ అది ఇయ్యరు, మొత్తం కబ్జా. మీకు 4 ఇస్తే మేము 2 తింటిమి. నువ్వు అడగకపోతే ఎందుకంటే నీ గుడి ఉండే అడిగితే నాన్నే అడుగుతాడు, మళ్ళా నీ ఫంక్షన్ హాల్ ఉండే అడిగితేనంటే వాడు అడుగుతాడు, ఏమన్నా నువ్వు ఇండ్లు ఎట్లా కట్టినావు అని అంటే నీ గుడి ఎట్లా కట్టినావు అంటాడు. అయిపోయా. ఇక ఇది పరిస్థితి. ఎవరికి అవసరం లేదు, ఓళ్ళకి వస్తే వాళ్ళకి అయిపోయా, మనది మనకు దొరికితే అయిపోయా, ఇంకేం లేదు, నేను బతుకుతా అయిపోయా, కథం. లీడర్కు పైసలు ఇస్తే అయిపోయా, ఏదైనా వంచేస్తాడు. మనకు ఏదైనా ఇస్తే అయిపోయా, నోరు మూసుకొని కూర్చుంటాం. చెప్పాల్సిన పాత్రికేయులు లొల్లి పెట్టుకుంటే కష్టమని వాళ్ళు ఊకుంటారు. ఓళ్ళది వాళ్ళకు దొరికితే ఎవరు మాట్లాడరు. పోలీసు వాళ్ళేమో నీతులు చెప్తారు, అధికారులేమో జనమే మంచిగా లేరని అంటారు. మరి ఎట్లా మార్పు ఎట్లా ఏనంగెల్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది? ఇది 480 లేఅవుట్లు ఉంటే ఇప్పుడు ఈ 480 లేఅవుట్లలో 200 పోయినా మిగతా 280కి ఫెన్సింగ్ వేసి కనీసం పార్కులు డెవలప్ చేయాలా, కనీసం ఏదన్నా ప్రభుత్వానికి ఉపయోగపడే పని చేయాలా అనేది ఆలోచించమని చెప్తున్నా నేను. ఇకపోతే ఓల్డ్ బస్ స్టాండ్ అన్న, ఇది ఓల్డ్ బస్ స్టాండ్ సేల్ ట్యాక్స్ ఆఫీస్ ఉన్నది, R&B కింద ఉన్నది. ఇది డాక్యుమెంట్స్ ఫైల్ మొత్తం తీసుకొనే మాట్లాడుతున్నా. ఓల్డ్ బస్ స్టాండ్ మొత్తం కలిసి ఓలంతలాళ్ళు, ఓ యూసుఫ్ అలీ గారు వచ్చారు, ఓ మడిగల్ కట్టేసారు, షబీర్ అలీ గారు వచ్చారు, ఇంకొకటి ఇచ్చేసిండు, గోవర్ధన్ గారు వచ్చారు, ఇంకొకటి ఇచ్చారు, ఓ మూల నా కొరకు కూడా మిగిలి ఉన్నది, నేను కూడా ఇచ్చుకోవచ్చు, నాకు కూడా ఉన్నది. ఇక జాగా పెట్టిర్రు అట్లా, ఎందుకంటే నేను ఎమ్మెల్యేని అయితే. కానీ 1476 గజాలు ఏదైతే ఉందో ఓపెన్ ప్లేస్, అది R&Bది. రేపు పొద్దున గ్రామానికి సెంటర్లు ఉన్నది. దీన్ని ప్రజల అవసరం నిమిత్తం దేనికన్నా వాడదామనే ఆలోచన ఎవరికి లేదు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులను ఖాళీ చేయమని నేను అనట్లేదు, కానీ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే అక్కడనే వ్యాపారం చేస్తున్న వాళ్ళకే వాళ్ళది రెంట్కి ఇవ్వాలి. కానీ అది ఎవరి ఇష్టం ఉన్నట్టు ఆలు చేస్తే లాస్ట్కి ఇప్పుడు ఏమైంది అంటే బస్సులు వచ్చి రోడ్డు మీద ఆగుతున్నాయి, బస్ స్టాండ్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. మా మైనార్టీ సోదరులేమో పార్కింగ్ పెట్టేసారు, యువతల పక్కోడేమో పండ్ల బండ్లకు పెట్టేసారు, ఇటేమో దుకాన్లు ఉన్నోళ్ళేమో ముందట ఆయనతో బోర్డులు పెట్టి సామాను పెట్టేసారు, ఆడనేమో ముందట మటన్ మార్కెట్, అవతలకు పోతే కార్ పార్కింగ్, యువతలకు వస్తే టీవీలు. ఈ రోడ్డు మీద పోతే రోజు పంచాయతీ, జర జరుగుర్రి అనుకుంటూ పోవాలా. ఇది పరిస్థితి. షాపు ఉంటుంది, అది 60 ఫీట్ల రోడ్ అన్న, ఆల్రెడీ ఉంది 50 ఫీట్లు ఉంది అది రోడ్డు. షాప్ ఉంటుంది, షాపు పక్కకు ముందట జగిల్ ఉంటుంది, జగిల్ మీద సామాన్ ఉంటుంది, అది దాటి అవతల బోర్డు ఉంటుంది, దీని యువతల మళ్ళీ పార్కింగ్ ఉంటుంది. 15 ఫీట్లు కూడా జాగ ఉండదు, దాంట్లో ఆటోలు ఆపుతారు, కారు ఆపుతారు, ఇక పోనేందుకు జాగానే ఉండదు. నాకేం ఇబ్బంది లేదన్న, నేను చుట్టూ తిరిగి వస్తాను, నాదేం పోయింది. కానీ ఆ రోడ్లు ఉన్న వాళ్ళకే కష్టం. రేపు పొద్దున ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు, సడన్ గా భార్య డెలివరీకి వచ్చినప్పుడు, సడన్ గా బిడ్డకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు, ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చి రాత్రికి పొద్దున్న దాకా శ్వాస ఆగిపోయి పరేషాన్ అవుతుంటే హాస్పిటల్కి పోవాలన్న వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి.
ఇది ఇట్లా ఓల్డ్ బస్ స్టాండ్. ఇక సర్వే నెంబర్ 6 గంజు పక్కకు ఉన్నటువంటిది అది గ్రామ కంఠంది. అంటే ఎంఆర్ఓ లెటర్ ఇచ్చిండు, కలెక్టర్ ఇచ్చారు, అది మున్సిపల్ది అని చెప్పి. కానీ అందరూ రేకులు వేసుకున్నారు, ఉష్క కుప్పలు పెట్టారు, మొత్తం మీద రేకులు వేసుకొని స్వంత అడ్డ తిరిగి అయిపోయింది. ఒక రోడ్ ఇడిచిపెట్టారు, రోడ్డు మీది భాగానికి కింది భాగానికి మొత్తం అందరు మంచుకో రేకులు వేసారు. అందులో 6 లీడర్లు ఉన్నారు, అందరూ పెద్దోళ్ళే. మళ్ళా దాని మీద తీసేయాలి, అది తీసేస్తారు. ఎట్లాగో అవుతుంది, చెప్పినాక మొదలు పెడదామనేది మీటింగ్ ఉద్దేశం. అది ఎట్లాగో జేసీబీ పెట్టి తీకేస్తారు. అది కోర్టుకు పోని కంటెంప్ట్ కానీ ఇంకోటి కానీ, అది 2 ఎకరాల భూమి, అది ప్రభుత్వానిది. అది ఖచ్చితంగా వెజిటేబుల్ మార్కెట్కు పెడితే ఇవాళ మీకు కూడా పార్కింగ్ జాగా ఉంటుంది, చక్కగా పోయి ఆరాంగా వెజిటేబుల్ తీసుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ అది కూడా డాక్యుమెంట్లు పెట్టుకొని మాది అని బోర్డులు పెట్టుకొని ధైర్యంగా కూర్చున్నారు. ఎప్పుడు మొదలు పెడతాడో వీడు, ఎప్పుడు మొదలు పెడతాడో అని భయం కూడా ఉన్నది, లేదని నేను అనట్లేదు. కానీ నేను ఒక్కొని కొట్లాడితే అయ్యేది కాదన్నా, అది అర్థం చేసుకోండి. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఏం చేస్తావని అంటుండొచ్చు. అన్న మీరు ఒక్కసారి ఆలోచించండి, నేనేం చేస్తా, ఎట్లా చేస్తా అనేది. చెయ్యాలంటే ఏం కావాలనేది కూడా మీరు ఆలోచించండి ఒక్కసారి. క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలా, ఫుట్పాత్లు ఉండాలా, ప్లాంటేషన్ ఉండాలా, వాకర్స్ క్రాసింగ్ లైన్ ఉండాలా, సిగ్నల్స్ ఉండాలా, సులభ కాంప్లెక్స్లు ఉండాలా, సర్కిల్స్ ఉండాలా, ఫౌంటైన్స్ ఉండాలా, పార్క్స్ ఉండాలా, పార్కింగ్ ప్లేసెస్ ఉండాలా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండాలా, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ఉండాలా, వెజిటేబుల్ మార్కెట్ ఉండాలా, 4 సైడ్ టౌన్కి, ఫిష్ మార్కెట్ ఉండాలా, ఏదో ఒక దగ్గర మటన్ మార్కెట్ 4 సైడ్ టౌన్కి ఉండాలా, రోడ్స్ మంచిగా ఉండాలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలా, వాటర్ ఫెసిలిటీ ఇంక్లూడింగ్ కమర్షియల్ కనెక్షన్తో సహా ఉండాలా, ఎలక్ట్రిసిటీ కంప్లీట్గా రోడ్లో ఎక్కడో లైట్ ఇక్కడో లైట్ అనకుండా అన్ని లైట్లు ఉండాలా. అన్ని కలిస్తే స్మార్ట్ సిటీ కావాలా. ఇది రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా ఉండాలన్న. మరి ఉండాలంటే ఏం చేయాలా? ట్యాక్సెస్ ఎంక్రోచ్మెంట్స్ దాగాల, సెట్ బ్యాక్స్లు కావాలా, ర్యాంప్స్ రోడ్డు మీద వేయద్దు, అలాగే ఆక్యుపైడ్ ఓపెన్ ప్లేసెస్ రిలీజ్ చేసేయాలా, రియల్ ఎస్టేట్ రెగ్యులర్గా ఉండాలా, ఫేర్గా ఉండాలా, మార్కెట్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలా, గార్బేజ్ సిస్టమ్ మనం మెయింటైన్ చేయాలా, పార్కింగ్ ప్లేసెస్లో పార్కింగ్ చేయాలా, మెయింటెనెన్స్ సరిగా ఉండాలా. నో పొలిటికల్ ఉంటే డెవలప్మెంట్ ఉండదు అన్న. రాజకీయ నాయకుడు రాజకీయం ఏదన్నా చేయని, రాజకీయ నాయకుడు ఏదైనా చేయను, కానీ ప్రజలు రాజకీయం చేయొద్దు. ప్రజలు అభివృద్ధి పట్లనే ఆలోచన చేయాలని అని అంటున్నాం అన్న. నేను చెప్పిన దానికి మీరు చేస్తున్న దానికి 10 పైసలు ఫరక్ అన్న. 100 కాదు, 10 పైసలు. 14 రూపాయలు రెంట్ కడుతున్నటువంటి, ఎస్ఎఫ్టీకి కిరాయి కడుతున్నటువంటి నిజమైన వ్యక్తులు సగం మంది ఉన్నారు. ఈ 14 కాడ 17 అవుతుంది అంతే, 3 రూపాయలు పెరుగుతుంది. 17 రూపాయలు అయితే 2000 ఎస్ఎఫ్టీ ఇల్లు ఉన్నోళ్ళు ఎంత పెరుగుతుంది? 600 పెరుగుతుంది. 1000 ఎస్ఎఫ్టీ ఉన్నోళ్ళు 300 పెరుగుతుంది. 600 300 నాకు తెలిసి బజ్జీల బండి కాడ నిలబడితే 4 600 తింటాం మనం అన్న. ఇది సంవత్సరానికి, నేను చెప్పేది నెలకు కాదు. ఇట్లా చేస్తే 22 కోట్లు ఇన్కమ్ పెరుగుతుంది సంవత్సరానికి. 10.5కి వెళ్ళి 22కు పెరుగుతుంది. ఇది అప్పుడు ఏ అభివృద్ధి అయినా సాధ్యమవుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ ఫండ్స్, సిఆర్ఎఫ్ ఫండ్స్, సోషల్ సర్వీస్ చేసేటోళ్ళు, ఖచ్చితంగా ట్రస్టులు పెట్టుకొని సర్వీస్ చేసేటోళ్ళు పైసలు ఇచ్చి పని చేయించాలా. పేరుంటే సరిపోయి అనుకున్న వాళ్ళు కామారెడ్డిలా చాలా మంది ఉన్నారన్న. డబ్బులు ఇస్తాం కానీ రైట్ ప్లాట్ఫామ్ మీద ఉండాలా అనేది ఆలోచన వాళ్ళకుంది. కానీ ఇస్తే ఓడి తినిపోతాడు అని ఇచ్చేటోళ్ళు కూడా ఇస్తలేరు. ఇవాళ చాలా మంది సర్వీస్ చేస్తున్నారు కామారెడ్డిలో, చేస్తలేరు అనేది కాదు, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇందులో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు అన్న. నేను అనేది ప్రతి ఒక్కరి చెయ్యి ఉండాలా, ప్రతి ఒక్కరి మద్దతు ఉంటే పనులు శాశ్వతంగా సరిగా జరుగుతాయని చెప్తున్నాం. కలెక్షనే లేదన్న, రూపాయి అడగని చెప్పిన నేను, ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా. లేకపోతే ఇంకో దగ్గర జీతం ఉంటాము, బతకలేకపోతే చస్తాం, కానీ ఇంకొకరి దగ్గర రూపాయి అడిగేది లేదు, ఎవరి దగ్గర కరప్షన్ చేసేది లేదు. ఇది ఒక్కసారి అందరు ఆలోచించుకోమని చెప్తున్నాం. నా పేరు చెప్పి నా వాళ్ళైతే రారు, నా వాళ్లకు పెట్రోల్ వాళ్ళే పోసుకుంటారు, భోజనం వాళ్ళే చేస్తారు, ఉల్టా పని చేసారు తప్ప వాళ్ళకు ఒకళ్ళ దగ్గరికి పోయి డబ్బు తినాలా, ఉద్దర పెట్టాలా, బెదిరియాలా, సెటిల్ చేయాలా, కబ్జాలు పెట్టాలా, ఇద్దరు పంచాయతీల ఏలు పెట్టాలా, వాళ్ళిద్దరిని గుండు గుయ్యాలా, ఇట్లాంటి ఏ ఆలోచన ఏ ఒక్క కార్యకర్తకు లేదు. ఒకవేళ ఉన్నట్టేదని ఉంటే నాకు చెప్పురి, నేనే గుండు కొట్టిస్తాను అని చెప్తున్నాను.
లేకుంటే నేను కొట్టుకుంటా. కానీ నా వాళ్ళకి అట్లా అంటే ఆలోచన లేదు అన్న. నేను ఎప్పుడు కూడా మంచి చేయాలని ఆలోచిస్తున్నాం అన్న. ఒకటి, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు అనుకున్నప్పుడు ఇంటి ముందడికి వచ్చి బుర్జల కాళ్ళు ఉంటే నల్లకాడ కడుక్కుంటాం, చెప్పులు తీసి కడిగి ఆడ చెప్పుల స్టాండ్లో పెడతాం. బయట మ్యాట్ ఉంటే కాళ్ళు తుడుచుకుంటాం. లోపలికి పోయి నీట్గా మార్బుల్ ఉంటుంది, టైల్స్ ఉంటాయి, కప్బోర్డ్లు ఉంటాయి, సీలింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుంది, సోఫా సెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆఖరికి చేతికి మైల గిట్టు ఉంటే బయట నలుగురిని ముట్టొచ్చిన మైలున్నా దాన్ని పోయి ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి సోఫాను ముడతాం. ఇది ఎందుకు? అది నాది, నా ఇల్లు, నా ఒళ్ళు, నాకు నీట్గా ఉండాలి అన్న. కోటి రూపాయలు కట్టి 50 లక్షలు పెట్టి, కోటి పెట్టి, 2 పెట్టి, 4 పెట్టి, 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టినప్పుడు నీ ఇంటి చుట్టూరా వాతావరణము వాసన మంచిగా లేనప్పుడు, నీ ఇంటి ముందట మోరి లేనప్పుడు, నీ ఇంటి చుట్టూరా రోడ్డు లేనప్పుడు, చెట్లు లేనప్పుడు నీవెంత ఇల్లు కట్టినా నువ్వు ఆరోగ్యంగా ఎట్లుంటావు ఒక్కసారి ఆలోచించండి అన్న. డెవలప్మెంట్ అంటే నేను కారు కొంటాను, నేను ఇల్లు కడతాను, నాకు నెలకు 1,00,000 రూపాయలు ఇస్తానో అభివృద్ధి కాదు. అభివృద్ధి అనేది, దేశాభివృద్ధి అనేది, రాష్ట్రాభివృద్ధి అనేది సంఘంలో పర్చేసింగ్ కెపాసిటీ పెరిగి అందరికీ కూడా అన్ని అనువుగా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు దాన్ని అభివృద్ధి అని అంటారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఓన్లీ మనమే ఉంటే అది అయ్యేదేం కాదు అన్న. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్ద భవానీ రోడ్డు, కసాబ్ గల్లీ, అజంపుర, ఇస్లాంపుర దాకా చూసినాం. నాకు కూడా మైనార్టీ దోస్తులు ఉన్నారు. నేను కూడా వాళ్ళ ఇళ్లకు బక్రీద్కు, రంజాన్కు పోయి తినొస్తా. ఇప్పటి కొత్త విషయం కాదు. అక్కడ చూస్తే అజంపురలో ఎట్లుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అదే దాని కిందికి ఇట్లా తిరిగి వస్తే అర్జునవాడ అప్పటికి ఇప్పటికి ఎట్లుందో ఒక్కసారి చూడండి. అదే పైకి వచ్చి గంజు వాతావరణం చూడరు, అయ్యప్ప కాలనీ చూడరు, ఇటు వచ్చినటువంటి వీళ్ళందరినీ చూడండి. ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించరు. ఇవన్నీ ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎప్పుడు డెవలప్ చేస్తాము అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అన్న. నేను చెప్పాల్సింది చెప్పినాం అన్న. నా సిద్ధాంతం ఒకటే, కలిసి చేద్దాము అంటే నేనైతే నాకు రూపాయి అవసరం లేదని చెప్పిన. మీరు సహకరిస్తే అభివృద్ధి అవుతుంది. ఏమన్నా నీకు పిసన ఉన్నాయి అమ్ముకుంటేమో చేస్తున్నావు, సప్పుడు దాకా ఇంట్లో వండుకో, నెలకిని తెచ్చిస్తామన్నా ఓకే, సప్పుడు దాకా ఓకే. నేనే చెప్తా ఏమన్నా సోషల్ సర్వీస్ చేయండి, నాకు అద్దు అని చెప్తా, కానీ అదనే చేయండి. ఉండని యాజ్ టీజ్గా ఇట్లనే ఉండని. ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా కామారెడ్డి డెవలప్ చేసి ఏం చేస్తావు, నీతో ఏమిటికి నువ్వు లేని పెంట పెట్టుకుంటున్నావు అంటే కూర్చుందాం ఇంట్లో. కానీ ఏం చేసినావు, నీతో ఏమైంది 5 ఏళ్ళని నన్ను అడగదు. ఇది అందరికీ చెప్పుదాం అన్న. కామారెడ్డిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, కామారెడ్డిలో ఉన్న మార్కెట్, కామారెడ్డిలో ఉన్నటువంటి ఇన్కమ్, నీకు హైదరాబాద్ తర్వాత ఇటు సైడ్ వస్తే మొట్టమొదలు కామారెడ్డికి 4 లైన్ ఉంది, కామారెడ్డికి డబ్లింగ్ రైల్వే ట్రాక్ ఉంది, కామారెడ్డికి ఎలక్ట్రిసిటీ ఉంది, హైదరాబాద్కు 100 కిలోమీటర్లు, ల్యాండ్స్ రేటు పెరిగినాయి. ఓఆర్ఆర్కి 50 కిలోమీటర్లు ఉంటాం. ఇవన్నీ కూడా RRRకి 50 కిలోమీటర్లు ఉంటాం. మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అసైన్మెంట్ ల్యాండ్స్ 12,000 ఎకరాలు నియోజకవర్గంలో ఉందనా. కామారెడ్డినే ఒక 1,200 ఎకరాలు ఉంది. ఏదంటే అది డెవలప్ చేయొచ్చు, ఏదంటే అది జరుగుతుంది. కానీ రెడ్డి సంఘంకు 2 ఎకరాలు, ముదిరా సంఘంకు 3 ఎకరాలు, ఒడ్డరె కాలనీకి 4 ఎకరాలు, ఆటో స్టాండ్కు 2 ఎకరాలు, ఆటో కాలనీకి 5 ఎకరాలు పంచుతారు. ఆటో కాలనీ అని చెప్పి, ఆటో నగర్ అని చెప్పి ఇప్పటికొక్క ఇల్లు కట్టింది లేదు, చేసింది లేదు. గడ ఇందిరా కాలనీ అని కట్టి 2009లో జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు, షబీరేల గారు మంత్రి ఉన్నప్పుడు కాసంపల్లి దగ్గర ఇండ్లు కట్టితే ఇప్పటికాడ నీళ్లు లేవు, కరెంట్ లేదు, పోయి మనుషుల లెక్క కూడా కాదు వాళ్ళ బతుకులు. ఇవాళ మురికి కొంపలలో ఉండే పరిస్థితి అవసరమేముంది అన్న. అజాంపురం నుంచి మొదలైతే అర్జునవాడ దాకా, విద్యానగర్ నుంచి మొదలు పెడితే దేవునిపల్లి దాకా, లింగాపురం నుంచి మొదలు పెడితే రామేశ్వరపల్లి దాకా, ఇవాళ రాజంపేట నుంచి మొదలు పెడితే టేకరాల వరకు కూడా అన్ని పనులు చేయగలిగే పరిస్థితి ఉంది. ఒక్క మీరు సహకరిస్తే, మీరందరూ అనుకుంటే అది 100% అవుతుంది. లేదు మీ నిర్ణయం, నేను చెప్పిందే వినాలనేది నా ఉద్దేశం కాదు. మీకు ఎంతసేపు మాట్లాడినా నేను అవన్నీ రాసుకుంటా, మీరు ఎట్లా చెప్తే అట్లా వినడానికి నేను 100కు 100% సిద్ధమై వచ్చిన. జనం ఏదంటే దానికే. ఇది రాజకీయం ఏం లేదు, దీంట్లో ఓటు గురించి ఏం లేదు, ఇప్పట్లో ఓట్లు కూడా లేవు. నేను ఈ మాట ముందే మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు 4,000 లీడ్ ఇచ్చారు పట్టణం, ఇప్పుడు ఎంపీకి 9,000 లీడ్ ఇచ్చారు. దాని గురించి కూడా నాకు అవసరం లేదు.
అభివృద్ధి జరిగితే అందరికీ మంచి అవుతుంది. పాన్కోక నుంచి పండ్ల బండి నుంచి అది చేస్తే బాగుంటుంది. నేను అనుకున్న విజన్ మీకు స్లైడ్ షోలో చూపెడతా. అది చూసినాక ఎవ్వరు మాట్లాడుతున్నా అందరికీ 1 by 1 మైక్ ఇస్తాము. అందరు మాట్లాడి భోజనం తిని, ఒక వారం కాదు అన్న, ఇంకా నెల రోజులు నాకు ఓపిక ఉంది, నేను ఆలోచించుర్రి, మీరు నిర్ణయం తీసుకోర్రి, ఒక్కసారి మీ నిర్ణయాన్ని బట్టి పని మొదలు పెడదామని అంటున్నాం. అన్న, ఎవరి గులగొట్టాల్సిన అవసరం లేదు, ఎవరి ఇల్లు గులగొట్టాల్సిన అవసరం లేదు. ఉన్న రోడ్డును వెడల్పు చేసి, రోడ్డు మీద పార్కింగ్ లేకుండా చేసి, రోడ్డు మీదకి మీ దుకాణాల్లో ఉన్న మెటీరియల్ రాకుండా చేసి, రోడ్డు మీద పార్కింగ్ లేకుండా చూస్తే మీరు వేసిన చెత్త, మీరు పంచిన ఇల్లు ఏదైతే చెత్త ఉందో ఆ చెత్త డబ్బాలలో పెట్టి తెల్లవారి పొద్దున ట్రాక్టర్లు వచ్చినప్పుడు అందులో వేసుకునే పరిస్థితుల్లో మీరు ఉంచితే చాలు. రోడ్డు వైడనింగ్ నేను అడగట్లేదు, రోడ్డు వైడనింగ్ ఆలోచన చేయమనం. అన్నా, నువ్వు 15 ఫీట్లు వెనకకు పోవాలంటే 2 ఫీట్లకు ఒప్పుకుంటాడు. కానీ ఆ 2 ఫీట్లు కూడా అడగకపోతే ఓనీ నువ్వంటాడు. కాబట్టి మార్కింగ్ ఇవ్వమని చెప్పినాం. మార్కింగ్ ఇచ్చే 15 వయసు దగ్గర ఇప్పుడు ఏమైంది, 12 పోతుంది, 12 ఉంటుంది, 3 కదా పోతుంది అని అనుకుంటారు. అన్న, 3 కూడా పొమ్మని అంటలేను. హనుమన్ల గుడి కాడ గోడ జరిపితే 10 ఫీట్లు జరుగుతుంది అన్న. 10 ఫీట్లు జరిగితే ఆ రోడ్డు 60 ఫీట్ల రోడ్ అవుతుంది. ఆ గుడిని జరపడానికి చెట్లు కొట్టేపించి కాంపౌండ్ జరుపుతామంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. అన్న, నేను హిందువునే అయితే రోడ్డు పెట్టమన్నాడా? దేవుడు ఏమన్నా రోడ్డు మీద పెట్టమన్నాడా? మసీదులో అల్లా ఏమన్నా రోడ్డు మీద పెట్టమన్నాడా? ఏం కాదు, కాలిపోతే ఫ్యానే, అది ఏం కాదు, ఒకటే 1500 పెడితే వస్తుంది. ఇకపోతే ఏమన్నా చర్చిలను రోడ్డు మీద పెట్టమని చెప్పిండా క్రీస్తు? ఏ దేవుడైనా 100 మందికి మంచి చేయమని చెప్పిండు. ఏ ఖురాన్ అయినా, ఏ బైబిల్ అయినా, ఏ భగవద్గీత అయినా 100 మందికి మంచి చేయు, మంచి పేరు తెచ్చుకో, మంచిగా చావు, 10 మందికి ఉపయోగపడు అని చెప్పిండు తప్ప ఎవరిని ముంచు, తిను, కథం చేయమని అల్లా చెప్పలే, క్రీస్తు చెప్పలే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పలే, ఎవరు చెప్పలేదు. ఇది ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరు. అన్న, కులం లేదు, మతం లేదు, నేను మనిషిగానే ఆలోచిస్తాము. నాకు తప్పు ఒప్పు 2 సమస్య. తప్పోడు నావోడైనా మిడుసులు పట్టి నూకుడే, మంచోడు పరాడైనా ఇంటికి పోయి కాళ్ళు మొక్కడే తప్ప నేను మాత్రము ఏ పార్టీ పరంగా కూడా దృష్టిని కాదు. నాకు పార్టీల ఆలోచన కూడా లేదు. నేను వ్యక్తుల పెరగడానికి, అభివృద్ధి కావడానికి నేను ఆలోచన చేస్తున్నా అనేది మీరు ఒక్కసారి అందరు ఆలోచించండి అన్న. ఆలోచించి స్లైడ్స్ చూసినాక మీరు మాట్లాడండి అన్న. నేను చెప్పాల్సింది కనీసము 1.5 గంట నేను చెప్పిన అన్న, 1:40 నిమిషాలు చెప్పిన. నేను చెప్పాల్సింది మొత్తం చెప్పిన, నా మనసులోనే చెప్పిన. మీరు ఏం చెప్తే అది తిందాం, బాగా సంపాదిద్దామంటే తిందాం, సంపాదిద్దాం, మందిని ముంచుదాం, రెడీ. లేదు, అవసరం లేదు, అందరం కలిసి అభివృద్ధి చేద్దాం అంటే రెడీ, చేద్దాం. మంచిగా రూపాయి వేద్దాం, మీరు రూపాయి వేయండి, నేను 50 చేస్తా అంటున్నా. నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తున్నా, ఈ కామారెడ్డి అభివృద్ధికి 50 లక్షల రూపాయలు నా సొంతం మా నాయన పేరు మీద ఇస్తా అని చెప్తున్నాను. నేను ఇంకో ప్లాట్ అమ్మాయిని ఇస్తా. అట్లాగే చాలా మంది పెద్ద మనుషులు సర్వీస్ చేస్తున్నారు. 1, 2, 5, 10 ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. అందరూ ఎవరెవరో కూడా నాకు తెలుసు. కానీ మనం ఒకటి మొదలు పెడితే వారికి పేరు వస్తుంది అనుకున్నప్పుడు పేరు కోసము అందరు కూడా తాపత్రయపడతారు. పైసా పోయినా, ఇజ్జత్ పోయినా, పసీత్ ఉండాలన్నట్టు పైసా పోయినా కనీసం పేరు రావాలని అనుకుంటారు. ఈ ఆలోచన కూడా అందరికీ ఉంటుంది. నేనేదో మిమ్మల్ని పెట్టి రేపు పొద్దునే ఎలక్షన్లు ఉన్నాయంటలేను అన్న. నేను చేసే పని అభివృద్ధి చేస్తే మంచి జరిగేది మీకు. అభివృద్ధి అయితే ఏమవుతుంది అన్న? రూపాయి దగ్గర 2 రూపాయల కిరాయి అవుతుంది, రూపాయి గిరాకీ దగ్గర 2 రూపాయల గిరాకీ అవుతుంది. పొటెన్షియాలిటీ పెరుగుతుంది, పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. 10 మంది పక్క ఊర్లకి వచ్చి వ్యాపారంకి వస్తారు, పక్క జిల్లాలకు వెళ్ళి వ్యాపారంకి వస్తారు. వ్యాపారంకు హబ్ అవుతుంది. కామారెడ్డిలో అన్ని అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నా. నా ఒక్క కిసాన్ మాలో బాంబే క్లాత్ నడిస్తే క్లాత్ బిజినెస్ అంతా మంచిగుందని కాదు. ఒక్క ఉప్పల అంటే మా వాళ్ళు కాబట్టి పేర్లు చెప్తున్నా, ఏమనుకోరని. ఉప్పల అంతయ్య దుకాణంలో కలర్లు కొంటే అంతటా దుకాణాలు మంచిగానే. ఒక కదీరు ప్లంబర్గా సక్సెస్ అయితే ఉన్న ప్లంబర్లంతా మంచిగా బతికిరని, లేకపోతే మా జీనియస్ టైప్ ఇన్స్టిట్యూట్ బాగా నడిస్తే మంచిగా నడుస్తుందని, లేకపోతే మా ప్రదీప్ది ఫర్టిలైజర్ షాపు నడిస్తే బాగుంది, వేణుగోపాల సార్ది వేణుగోపాల కృష్ణ గారిది ఫర్టిలైజర్ షాప్ నడుస్తుంది బాగుంది అని అంటే, ఒక ఫైనాన్స్, ఒక దుకాణము, ఒక వ్యక్తి, ఒక పానకౌకనో, ఒక పండ్ల బండో, ఒక సూపర్ మార్కెట్, ఒక కిసాన్ మాలో ఇవి కావన్నా. అందరూ మంచిగా అయితేనే అభివృద్ధి అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితేనే అభివృద్ధి అంటారు. కాబట్టి
నష్టం లేదు లాభమే ఉందనడానికే నేను చెప్తున్నా, అర్థం చేసుకోండి. అన్న పొద్దున్న లేచి జెండా కాడికి పోయి దండం పెడదామంటే ఓలకు సమయం ఉండదు. 15 ఆగస్టు 26 జనవరి ఎలక్షన్ రోజు పోతే ఎలక్షన్ టైంలో నిలబడాలంటే సిగ్గువాయ్. నీ అమ్మ నేను పోయి గంట నిలబడాలన్నా నేను వెయ్యా ఇంట్లో అంటాడు. 80% 70% పోలింగ్ అవుతుంది. ఇంట్లో ఉంటాడు కానీ వెయ్యాడు. ఇకపోతే 15 ఆగస్ట్ అయితే అది రాజకీయ నాయకుల పండుగ, అది మాత్రం మనది కానే కాదన్నట్టు హాలిడే తిరిగి ఇంట్లో అంటారు. ఆడోళ్ళేమో ఇంట్లో బాసలతో మీరు రోజు అంటాండి, వాళ్ళ పని వాళ్ళకే రోజు ఉండే. ఇక మొగోళ్ళకైతే అది మన పని కాదు, హాలిడే కాబట్టి నిన్న మొన్న దుకాణంలో టైడ్ అయిపోయినాం, ఇవాళ రెస్ట్ తీసుకోవాలా. 11 ఎప్పుడు అవుతుందా, సిండికేట్ ఎప్పుడు చాలు అవుతుందా, దావత్ ఎప్పుడు మొదలు పెడతామా, 15 నాడు వైన్ షాపులు బంద్ ఉంటాయి, 2 రోజుల ముందే కొనుకొచ్చుకొని దగ్గర పెట్టుకోవాలా. పలానా ఉన్న హోటల్లో నాన్ వెజ్ దొరుకుతుంది, ఆర్డర్ చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ 15 ఆగస్టు రోజు త్యాగాలు చేసి 18 ఏళ్లకు 20 ఏళ్లకు 25 ఏళ్లకే కుటుంబాలను విడిచిపెట్టి ప్రాణత్యాగం చేసి లక్షల మంది చనిపోతే ఆ లక్షల మంది కుటుంబాలు రోడ్డు పాలైనా ఈ భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి ప్రాణాలు అర్పించి ఆ జెండాను ఎగరేస్తే ఆ జెండాకు పోయి గిట్ల దండం పెట్టేందుకు టైం ఉండలేదు వాళ్ళకు. చాలా మంది కూడా దండం కానీ ఆదివారం రోజు డబ్బగిన్నె పట్టుకొని పోయి ఆయనతో డబ్బగిన్నె పెట్టి గంట నిలబడతారు అదే షెడ్డి మీద. గంట మటన్ కోసేదాకా, ఆ సప్పది చేసేదాకా, బోటిని పూర్తిగా గడిగేదాకా గంట నిలబడతారు. కానీ జెండా కాడికి పోయి పాస్ ముఖంతో నమస్తే పెట్టి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది మన రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అన్న మనం ఈ బతుకుతున్నామంటే వాళ్ళు పెట్టిన భిక్ష, వాళ్ళ ప్రాణత్యాగంతో మనకు బిచ్చం వేస్తే ఇవాళ ఈ ఫోన్ వాడుతున్నాము, ఈ మైక్ వాడుతున్నాము, ఇవాళ కెమెరాలు ఉన్నాయి, నీ కారు ఉంది, నీ ఇల్లు ఉంది, నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు భద్రంగా ఉన్నారు, నీ కుటుంబ సభ్యులు ఏడిపోయిన రక్షణ ఉన్నది. ఇవన్నీ వాళ్ళ ప్రాణత్యాగమే తప్ప అదే రాకపోయి ఉంటే, స్వాతంత్రం రాకపోయి ఉంటే ఇప్పటికి అందరికీ బుడ్డగోషి ఉంటుండే, బొక్కలు లెక్క పెట్టేటట్టు ఉంటుండే, ఎట్టి చాకిరి చేసుకుంటా వాడు వడేసిన తిండి తినే బతుకుతుండమి. ఇది ఒక్కసారి ఆలోచించాలి. అన్న మార్పు గోరి మాట్లాడుతుంది తప్ప ఇన్సల్ట్ చేయాలని కాదు. ఒక్కసారి ఏం జరుగుతుంది మార్పు అనేది ఒకసారి చూస్తే అది 2.5-3 సంవత్సరాల్లో చేయగలుగుతామనే నమ్మకం నాకుంది. కాబట్టి మీరు సహకరిస్తే అవుతుంది, లేదంటే అన్న తిందాం పందామంటే నాకు కూడా ఈ టెన్షన్ అవసరం లేదన్న. ఎలక్షన్లు కాకముందు ఒత్తుగుండే ఇంటికెళ్ళి ఎలక్షన్ అయి గెలిచి నుంచి సగం ఉష్పీకినాయి. రోజు ఇదే టెన్షన్, ఏం చేయాలా ఎట్లా చేయాలా, వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు. అన్న నంబర్లు అడిగితే కూడా నంబర్లు ఇవ్వడానికి పైసలు అడుగుతాడు. ఎందుకు మా నంబర్లు? ఏ దొంగలు వస్తున్నారా? నువ్వు సత్యహరిశ్చంద్రుడు అయినప్పుడు నీ నంబర్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? కాబట్టి ఒక్కసారి స్లైడ్ షో చూడండి. శిరీష్ స్లైడ్ షో స్టార్ట్ చేయండి. అన్న ఇది స్ట్రీట్ ఫుడ్, అన్న ఇది స్ట్రీట్ ఫుడ్. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇప్పుడున్న పరిస్థితులు, అవన్నీ మన బండ్లే, కామారెడ్డి. అంటే ఆ బండ్లనే నేను అనౌన్స్ చేయట్లేదు, చెప్తున్నా నేను ఎగ్జాంపుల్. మళ్ళీ ఆ బండ్లో మన ఫీల్ కాబట్టి అట్లా కాకుండా అన్న మీరు కూడా అట్లా వేరేలాగా కాదు. ఈ స్ట్రీట్ ఫుడ్ని మనము స్ట్రీట్ ఫుడ్ ఈట్ స్ట్రీట్ ఒకటి తయారు చేస్తే అట్లా తయారు చేయొచ్చు అన్న. అది ఆఫ్టర్ అనేది తయారయ్యేది. ఇప్పుడు రోడ్డు మీద తినే బండ్లన్నీ ఒక రోడ్డు మీద మున్సిపల్ నుంచి షటర్స్ కట్టి ఒక 5x8 10x10 చేస్తే ఆ స్ట్రీట్లో కంప్లీట్గా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ అని పెడితే ఏది కావాలన్నా జనానికి ఆడిపోతే అన్నీ దొరికే ఆ పరిస్థితి ఉంటుంది. రోడ్ల మీద బండ్లు ఉండే పరిస్థితి ఉండదు. వాన పడ్డా ఎండున్నా ఇబ్బంది కాదు. మీదికెళ్ళి ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అటు మున్సిపల్ వాడు వచ్చే, ఇటు ఖద్దరు బట్టలోడు వచ్చే, అటు కాకి బట్టలోడు వచ్చే, ఆనికి బజ్జీలు అట్టిగియాలా, వీనికో పార్సల్ అట్టిగియాలా, వానికో గప్చుప్పులు వట్టిగియాలా, కచోరీలు వట్టిగియాలా. ఇదంతా కూడా వాళ్ళకి ఏ బాధ ఉండదని చెప్తున్నా. కాబట్టి అది ఆఫ్టర్ అనేది ఈట్ స్ట్రీట్, అది ఈట్ స్ట్రీట్ అట్లా తయారు చేస్తే అవుతుంది అని అంటున్నా. అన్న అది పెద్ద ఖర్చులు కాదు, కోట్ల అవుతుంది అనుకో. నేను సినిమా చూస్తే ఎట్లుంటుందో గట్లనే ఫోటో ఉంటుంది, కానీ నిజంగా చేస్తే తక్కువ ఖర్చుతోనే అవుతుంది అని చెప్తున్నాను. నెక్స్ట్ అన్న ఫుట్పాత్ బిజినెస్ సీజనల్గా ఉన్నది. చెప్పులు కొట్టేళ్ళు, తాళాలు చేసేటోళ్ళు, బట్టలు అమ్మేటోళ్ళు, ఇంకో బట్టలు తీసుకొచ్చి వ్యాన్లు పెట్టేటోళ్ళు, స్వెటర్లు చలికాలం స్వెటర్లు పెట్టేటోళ్ళు, వీళ్ళందరూ కూడా కుండలు అమ్మేటోళ్ళు,
సీజనల్ బిజినెస్ చేసేటోళ్ళు వీళ్ళందరికీ కూడా ఫుట్పాత్ బిజినెస్ ఉంటుంది కామారెడ్డిలో. ఈ ఫుట్పాత్ బిజినెస్ కూడా ఓపెన్ ప్లేస్లు ఏవైతే మనయ్య అని అంటున్నానో మున్సిపల్ ఓపెన్ ప్లేస్లలో పెద్ద పెద్ద 2 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లు కూడా ఉన్నాయి. ఒకవేళ దాంట్లో కూడా షెడ్స్ పీపీబీ బిల్డింగ్ ప్లగ్ అండ్ ప్లే బిల్డింగ్ అంటారు, పీపీబీ బిల్డింగ్ అంటారు. ఐరన్ స్ట్రక్చర్తో వేసేది, అది ఆ స్ట్రక్చర్తో వేసి ఇంటీరియర్ చేస్తే ఆ ఫుట్పాత్ బిజినెస్ ను కూడా వాళ్ళని తీసుకుపోయి అందులో పెడితే వాళ్ళకు బిజినెస్ అవుతుంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మున్సిపల్కు మినిమం ట్యాక్స్ కట్టగలిగితే వాళ్ళు అందులో సెక్యూర్డ్గా ఉంటారని చెప్తున్నాను. నెక్స్ట్ అన్న, ఇది చేపలు మటన్ మార్కెట్ అన్న. ఇప్పుడున్నటువంటి ఆ చికెన్, కోళ్ళేమో చికెను, అవేమో మాంసంది, ఆ కింద ఫిష్ది, ఇంకోటి అవన్నీ మటన్కు ఒకటేటి. ఈ మటన్కు చేసేటువంటి ఇవన్నిటికి కూడా ఒక షెడ్ వేసి లోపల మొత్తము కూల్గా అంటే ఫ్రీజర్స్ పెట్టి లోపల లైటింగ్ ఇచ్చి ఆ ప్లాట్ఫామ్ అట్లా కడితే వర్షాకాలం కానీ ఈగ కానీ ఈ దోమ కానీ ఏమి ఉండదన్న. అది చెయ్యొచ్చు, అది 100% చేయొచ్చు. దానికి కూడా పెద్ద ఖర్చు కాదు. అన్ని పీపీబీ బిల్డింగ్లే, ఐరన్ స్ట్రక్చర్, మొత్తం మీద 6 నెలలు 8 నెలలు సంవత్సరం లోపల అయిపోయేటువంటి పనులే తప్ప వేరే ఏం లేదు. ఇదేమి 200 కోట్లు 500 కోట్లు మెగా ప్రాజెక్ట్ ఏం కాదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అన్ని తీర్లా సపోర్ట్ చేస్తే అన్ని కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. మటన్ షాప్లు కూడా అట్లనే ఉంటాయి, ఫిష్ మార్కెట్ అందులోనే పెట్టొచ్చు అన్న. నెక్స్ట్ అన్న, ఫ్రూట్ అండ్ ఫ్లవర్ షాప్స్ ఏవైతే అంటే ఫ్లవర్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ రోడ్డు మీద కన్నా అట్లా షెడ్ల వేసి అట్లా ఇచ్చేస్తే వెజిటేబుల్ మార్కెట్, ఫ్రూట్ షాపు అన్నీ కూడా అందులోకి షిఫ్ట్ చేస్తే వచ్చిన వాళ్ళకు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అవన్నీ కూడా మొత్తము మనము పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు. ఎటువంటి దుమ్ము ఉండదు, ఎటువంటి ఈగలు దోమలు ఏమి ఆలయన్నా ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇది ఫ్లవర్ మార్కెట్. ఇది రోడ్డు మీద అందరూ చేస్తున్నారు, లేనోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు, ఏదన్నా ఉండొచ్చు అన్న. ఎవరి బిజినెస్ వాళ్ళు చేస్తే సంతోషం, కానీ ఒకరి బిజినెస్ ఇంకోటి చేసి గరీబుల్లో పొట్టగొడితే వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ఈ ఫ్లవర్ మార్కెట్ కూడా మనము ఒక షెడ్ వేసి అట్లా తీసుకొని ఆ ఫ్రూట్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్లోనే ఫ్లవర్ మార్కెట్ కూడా చెయ్యొచ్చు అన్న. ఫ్లవర్ మార్కెట్లో కూడా మనయే అన్న. బిఫోర్ అనేది అన్నీ మనే, కామారెడ్డి ఫోటోలే, ఏది కూడా బయట నుంచి తెచ్చింది కాదు. నెక్స్ట్ అన్న, ఇది బైక్ పార్కింగ్. ఏడ దొరికితే ఆడ క్రౌడ్ ఏరియాలలో ఇష్టం ఉన్నట్టున్నది. ఆఖరికి మామూలు ఏరియాలో కూడా ఎట్లా పడేసిపోతారో తీస్తేందుకు ఆ ఫోటోలు తీసినాం. ఏం లేదు, ఏడ బండి ఆగితే ఆన్నే స్టాండ్ వేసి పీకాల కథం. అది మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా, పక్కకు పెట్టాలన్నా ఎవరికన్నా ఇబ్బంది ఉంటుందా అనేది చూసేది లేదు. బైక్ పార్కింగ్ ప్లేసెస్ గంజ్ రోడ్ కావచ్చు, సుభాష్ రోడ్ కావచ్చు, స్టేషన్ రోడ్ కావచ్చు, సిరిసిల్ల రోడ్ కావచ్చు, పెద్ద బజార్ కావచ్చు, బడాగౌజ్ కావచ్చు, ఆజంపుర కావచ్చు, ఇంద్రనగర్ కావచ్చు, లేకపోతే విద్యానగర్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, నిజాం సార్ చౌరస్తా కావచ్చు, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఏదన్నా కానీ ఏదైనా ఓపెన్ ప్లేస్లలో షెడ్ వేస్తే అది మొత్తం మీద పార్కింగ్ కోసం అటు ఉన్న గంటకు రూపాయి పెట్టిన కనీసం మున్సిపల్కు రోజు 1000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. నీ బండికి సెక్యూరిటీ ఉంటుంది, పెట్రోల్ పోదు, బండి పోదు, ఏమి ఖరాబ్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు. అది ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఇన్కమ్ జనరేట్ ఎట్లయితుంది అనేది చెప్తున్నాం. నెక్స్ట్ అన్న, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇవాళ నిజాం సార్ చౌరస్తా మీద కానీ, అలాగే కామారెడ్డిలో రైల్వే స్టేషన్ కాడ కానీ, రైల్వే స్టేషన్ మీద కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయి. ఇది కూడా పెద్ద ఏం సమస్య కాదన్న. పర్మిషన్ రావడమే సమస్య, కానీ లక్షల కోట్లు పెట్టేది ఏం కాదు. అవి చేయాల్సిన అవసరం ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ మీద ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టినాం. అది ఆల్రెడీ ఈ గవర్నమెంట్లో శాంక్షన్ అవుతుంది అనేది 100% నేను మాటిస్తున్నా. అది కంపల్సరీ అవుతుంది, 100% ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవుతుంది. ప్రియా డాకెస్ రోడ్ నుంచి ఇందిరా చౌక్ వరకు వస్తుందని చెప్తున్నాం. నెక్స్ట్ అన్న, ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్న. ఇవాళ కామారెడ్డి మోర్ల పరిస్థితి తెలుసు, ఆల్రెడీ చెప్పిన, ఇంకా చెప్పినా మీకు ఎంత చెప్పినా గవ్వే మురికి కంప తప్ప వేరే ఏమీ లేదు. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీ ప్లాన్ ఆల్రెడీ అయింది, దానికి డిపిఆర్ కూడా వచ్చేసింది. అది డ్రాయింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా వచ్చింది. డిపిఆర్ అంటే డ్రాయింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అది కూడా ఉంది, కానీ చెయ్యలే.
పాతలు తయారు చేద్దామని పెట్టిరేమో కానీ అది బీరువాల పెట్టిరు. దాన్ని కొత్త కామారెడ్డిని అంతా కలుపుకొని ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అన్న ఎక్కడ కూడా రోడ్డు మీద మోరీ ఉండదు, ఇంటి ముందట వాసన ఉండదు, మార్కెట్లో స్మెల్ రాదు. అది యూజిడి ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా షేరింగ్ కింద ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తుంది. అది కూడా తీసుకోవచ్చు అన్న. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం. లోకల్లా లీడర్ల మనకున్న అందరి సహకారం తీసుకుంటా. నాకు అట్లాంటి భేదం లేదు. షబీర్ అలీ గారి ఇంటికైనా సరే, గోవర్ధన్ గారి ఇంటికైనా సరే, ఎవరి దగ్గరికి రమ్మన్నా వస్తా. నాకు ఎలాంటి భేదం లేదు. నేను ఉండాలనుకునేది ఈ 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఇది చెయ్యాలనే ఆలోచన మీదనే మీకు ఇది చూపిస్తున్నాం. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నెక్స్ట్ అన్న పబ్లిక్ టాయిలెట్స్. ఆ పక్కనున్న మనోళ్ళే ముఖం ఒకటి కనిపిస్తుందని సుక్కబెట్టినాం. ఎందుకంటే ఆయన ఇజ్జత్ తీసుడు మంచిగా ఉండదని. ఇది వాళ్ళకేం తెలుసు పాపం, వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. వెనకకెళ్ళి ఫోటో తీసేది వాళ్ళకి తెలియక వాళ్ళు పని చేస్తున్నారు. ఇది రోడ్ల మీద పరిస్థితి. ఇది స్టేషన్ రోడ్లా ఉంది, గంజ్లా ఉంది, గంజ్ వెనక సైడ్ ఉంది, అయ్యప్ప గుడి దగ్గర ఉంది, ఇటు సిరిసిల్ల రోడ్లు ఉంది, నేషనల్ హైవే మీద ఉంది, కొత్త బస్ స్టాండ్ కాడ ఉంది, పాత బస్ స్టాండ్లో ఉన్నది. ఇది పరిస్థితి. పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడైతే పార్కింగ్ ఇస్తామో ఆ పార్కింగ్ లో పబ్లిక్ 2-3 టాయిలెట్లు మేల్ ఫీమేల్ది పెడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మెయింటెనెన్స్ పెడితే ₹1 సులభ్ కాంప్లెక్స్ కు ఎంట్రీలో తీసుకున్నా ఆ సులభ్ కాంప్లెక్స్ మెయింటైన్ చేసే ఖర్చు పోతుంది, మున్సిపల్ కు ఇన్కమ్ వస్తుంది అని చెప్తున్నా నేను. ఆ రోడ్డు మీద రూపాయి ఇయ్యలేక రోడ్డు మీద వచ్చుతారు కానీ ₹70 తీసుకొని క్వార్టర్ మాత్రం తాగుతాము. ₹5 పెట్టి ఇంత వాటర్ ప్యాకెట్ కూడా తీసుకుంటాం. కానీ ₹1 ఇచ్చేసి పోస్తే ఆరోగ్యం ఎంత ఉంటుంది, ఎంత ఆయం అనిపిస్తుందో ఒత్తుగచ్చినోనికి తెలుస్తుంది అది పోసేటప్పుడు. ఇది పబ్లిక్ టాయిలెట్స్. నెక్స్ట్ ఇది కార్ పార్కింగ్ అన్న. ఎక్కడైతే మార్కెట్ ఉందో బైక్ పార్కింగ్ పక్కకి కార్ పార్కింగ్ షెడ్స్ కూడా వేసి ఓపెన్ ప్లేస్లల్లా ఇవన్నీ కార్ పార్కింగ్ వేయాలనేది నా ఆలోచన. నెక్స్ట్ అన్న ఫ్లైఓవర్లు వికాస్ నగర్ మీద, అట్లాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే గేట్ దగ్గర అశోక్ నగర్లో అయితే ఫ్లైఓవర్స్ గురించి ఆల్రెడీ రాజంపేట గేట్ మీద 3 ఫ్లైఓవర్స్ కోసం ఆల్రెడీ అప్లికేషన్ చేసినాం. ఢిల్లీలో సబ్మిట్ చేసినాం. కొత్త గవర్నమెంట్ వచ్చినాక చూద్దామని చెప్పారు. కాబట్టి దీనికి కూడా స్టేట్ గవర్నమెంట్, మున్సిపాలిటీ, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఎంతో కొంత షేర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ 70-80% వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఫ్లైఓవర్స్ కూడా మనం చేసేయచ్చన్నా. ఇయ్యేపట్ల ఫ్లైఓవర్లు కూడా ఏడాదిలో అయిపోతున్నాయి కానీ సంవత్సరాల తరబడి అయితే లేదు, రెడీమేడ్ తెచ్చి కూర్చుండబెట్టేస్తున్నారు. కాబట్టి ఇది వికాస్ నగర్, బడాగోజ్ దగ్గర వికాస్ నగర్, అట్లాగే ఇటు సైడ్ పెద్ద బజారు కాకుండా అవతల ఫారెస్ట్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి ఆ బడగోచ్ గల్లీ నుంచి వికాస్ నగర్కి వెళ్ళే దగ్గర ఒక ఫ్లైఓవర్, అట్లాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర అశోక్ నగర్ టచ్ అయ్యేటట్టు ఒక ఫ్లైఓవర్, రాజంపేట కాడ ఒక ఫ్లైఓవర్, ఇప్పుడు ఉన్న దగ్గర రోడ్ అండర్ బ్రిడ్జ్ అంటే ఆర్యూబీ కిందికి వెళ్ళి వచ్చేటట్టు అశోక్ నగర్లో అదొకటి ప్లాన్ చేస్తున్నాం. ఇది కామారెడ్డిలా మొత్తం కామారెడ్డికి ట్రాఫిక్ సమస్య తీరే సమస్య ఇది ఒక్కటి కాబట్టి అది చేస్తాం. ఇప్పుడు ఉన్నాయన్నీ రాజంపేట గేటు, మన వాసవి స్కూల్ కాడి గేట్ ఇవి ఫోటోలు. నెక్స్ట్ హెవీ వెహికల్స్, డీసీఎంలు, లారీలు, ట్రాక్టర్లు లోడ్ తీసుకుపోయేటి ఏవైతే ఉన్నాయో వీటికి కూడా పార్కింగ్ ప్లేస్ లేదు. ఒక దగ్గర సీసీ వేసి ఒక 2 ఎకరాలలో పెడితే మొత్తం వెహికల్స్ కూడా పార్కింగ్ చేసుకోవడానికి వస్తుంది, రోడ్ల మీద ఉండే పరిస్థితి ఉండదు. నెక్స్ట్ ఇది వెజిటేబుల్ మార్కెట్ సపరేట్. ఇది వెజిటేబుల్ మార్కెట్ ఓన్లీ ప్యూర్ వెజిటేబుల్ మార్కెట్. ఇది కంప్లీట్గా అందులో మొత్తం వ్యాపారులు ఉండొచ్చు, రైతులు ఉండొచ్చు, అందరికి కూడా టేబుల్ అలాట్మెంట్ ఉంటుంది. అందులోనే మెటీరియల్ పెట్టుకోవచ్చు. కింద కబోర్డ్ ఉంటుంది, తక్కెట్లు బిక్కెట్లు ఉంటే అందులో పెట్టుకోవచ్చు. మిగతా మెటీరియల్ అంతా ఎప్పటికప్పుడు షిఫ్ట్ చేయొచ్చు. అది వెజిటేబుల్ మార్కెట్. నెక్స్ట్ అన్న ఇది అసలుది రేపటి నుంచి చేయాల్సింది. దుకాణాల చెత్త దయచేసి రోడ్డు మీద వేయకుండా ఉంటే మెల్లమెల్లగా మార్పు స్టార్ట్ అవుతుంది. దుకాణాల చెత్త దుకాణంలోనే ఉంచుకుంటే ఆటో 2 గంటలు లేట్ వస్తే ఎట్లా అంటే అన్న పుట్టంగానే అంబాడుతాము, టైం పడుతుంది నడవడానికి, కొంచెము వారం అటు ఇటు కానీ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గార్బేజ్ అనేది రోడ్ల మీద పడేయకుండా, చెత్త రోడ్డు మీదకి పడకుండా
డస్ట్బిన్స్ ఏర్పాటు చేయాలనేది నా ఆలోచన. అది మీ నిర్ణయాన్ని తర్వాతనే అన్ని మొదలైతే, అప్పటిదాకా ఏమీ లేదు. నెక్స్ట్ అన్న, ఇది కెనాల్స్ బుర్రమత్తడి దగ్గర 4 బోర్లు ఉన్నాయి మనం నీళ్ళు తాగడానికి, ఫుల్ వాటర్. కానీ కామారెడ్డిలో మురికి నీరుని తీసుకుపోయి దానికి కలిపారు. బుర్రమత్తడికి పోయి నీళ్లు మొత్తం ఆడ ఆగి 4 బోర్లు ఫుల్ వాటర్ పోసే బోర్లు అన్ని కుళ్ళులు అయిపోయినాయి. మొత్తం ఇది ప్రాక్టికల్ పోయి చూసినాం. క్లీనింగ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఆ మన పెద్దమ్మ గుడి అవతలకి వెళ్ళి ఆ కిందికి వెళ్ళి రైల్వే ట్రాక్ కాడికి వెళ్ళి అవతలకి నేషనల్ హైవే దాట కొడితే ఆ నీళ్లు ఈ వర్షాకాలంలో సమస్య ఉండదని చెప్పి ఇదొకటి చేయడం. నెక్స్ట్ అన్న, ఇది రోడ్స్ వైడనింగ్, ఫుట్పాత్లు జరిగితే లేదు, వైడనింగ్ ఇప్పుడే అవసరం లేదు అనుకుంటే ఫుట్పాత్ వేసేసి స్ట్రీట్ లైట్ పెడితే కామారెడ్డి రోడ్లు నిజంగా ఇప్పుడు ఎట్లా చూస్తున్నామో అట్లానే చూడొచ్చు. అవన్నీ మన కామారెడ్డి నైట్ తీసినటువంటి ఫోటోలు అవి. నెక్స్ట్ రోడ్లకు ఇరువైపులా చెట్లు, ఫుట్పాత్, బీటీ రోడ్లు వేయడానికి అది మన ఇప్పుడు అవన్నీ మన రోడ్లే, మళ్ళీ తర్వాత ఇట్లా వేస్తే అట్లా అవుతుంది అన్నది ఒక ఆలోచన. నెక్స్ట్ వైడనింగ్, మెయిన్ రోడ్స్ ఏవైతే ఓల్డ్ న్యూ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు కానీ, సిరిసిల్ల రోడ్డు కానీ, స్టేషన్ రోడ్డు కానీ అనుకుంటే 100% మార్కెట్ను విస్తరించవచ్చు. ఒకటి 100 ఫీట్ ఉంది, ఒకటి 80 ఫీట్ ఉంది. స్టేషన్ రోడ్ 80 ఫీట్లు ఉంది. 80 ఫీట్లు కూడా సెట్ బ్యాక్ లేకుండా డోర్ టు డోర్ వరకు, ఎండ్ టు ఎండ్ వరకు బీటీ చేసి డివైడ్ చేస్తే మనకు పెద్ద రోడ్ అవుతుంది. నేను ఇండ్లు గులగొట్టే ప్రోగ్రాం మాట్లాడతలేను, దయచేసి అర్థం చేసుకోండి. రోడ్డు ఏదైతే షాప్ ఉందో షాప్ ముందటి నుంచి ఆ షాప్ వరకు డ్రైనేజ్ను వదిలేసి రోడ్ వేస్తే అయ్యేటువంటి ఆలోచన ఇది. సిరిసిల్ల రోడ్ అయినా అదైనా. నెక్స్ట్ అన్న, ఓపెన్ ప్లేస్లలో పార్కులు డెవలప్మెంట్ చేసి చిల్డ్రన్స్ పార్క్ చేస్తే మన ఇంట్లో ఉన్న పిల్లలు, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మన ఇంట్లో ఉన్నటువంటి చుట్టాలు వచ్చినా ఓ అరగంట కోసమో గంట కోసమో పొద్దున్నో సాయంత్రమో అక్కడికి వెళ్ళి వాకింగ్ చేసిన అందరూ బాగా దంచుకుంటా ఆ రాశివనం పోయే బదులు ఎవరి కాలనీలో వాళ్ళే కనీసము ఈ పార్కులు డెవలప్ చేస్తే ఎక్కడోళ్ళక్కడ ఏ సమయం దొరికితే ఆ సమయంకి వాకింగ్ చేసే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ అన్న, ఇది పెద్ద చెరువు, అట్లాగే టేకిరాల్ చెరువుకు ఇది మనం తయారు చేయొచ్చు. ఇది టూరిజం డెవలప్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ షేరింగ్ ఉంటుంది, మున్సిపాలిటీ షేరింగ్ గిట్ట కలిపితే 100% ఈ పని చేయొచ్చన్న. ఇది పెద్ద పని ఏం కాదు, 100% అయ్యే పని. ఇది కూడా ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ అన్న, ఆటో స్టాండ్. కామారెడ్డిలో ఉన్న ఆటోలకు స్టాండ్స్ ఓపెన్ ప్లేసెస్లో అరేంజ్మెంట్ చేస్తే ఎక్కడివి అక్కడ కొన్ని ప్లేసెస్ వాళ్ళకి ఇస్తే కనీసం కమ్యూనికేషన్కు ఫోన్ పెట్టుకున్నా, రోడ్డు మీద పార్కింగ్ లేకుండా ప్లేస్లలో ఉన్నా అది అరేంజ్మెంట్ చేసి ఆటో పిలిపించుకునే పరిస్థితికి తేవచ్చు. అనుకుంటే కాందంటే ఏం లేదు. యాన్నో కూర్చుండి ఓలా బుక్ చేస్తున్నారు, ఊబర్లు బుక్ చేస్తున్నారు. ఆటో స్టాండ్లో ఆటోలు పెట్టి ఒక్క మనిషిని ఒక ఆటో స్టాండ్లో మున్సిపల్ పెట్టినా ఎవరికైనా ఆటో అవసరం ఉంటే ఆ నంబర్ అడ్రస్కి చేసి పిలిపించుకునే పరిస్థితి కూడా వస్తుంది. చేయొచ్చు, కాందంటూ ఇంపాసిబుల్ అంటూ ఏమీ లేదు. ఇది ఆటో స్టాండ్. నెక్స్ట్ ఇది మున్సిపల్ శానిటేషన్. అన్న, శానిటేషన్ ఏదైనా సరే వారు చెయ్యాలంటే మనం సహకరించాలా. మన ఇష్టం ఉన్నట్టు రోడ్డు మీద చాక్లెట్ వేసుకుంటాం, పేపర్ పడేస్తాం, కార్లో నీళ్ళు తాగుతాం, బయట ఇసిరేస్తాం. కారు మాత్రం నీట్గా ఉండాలి, రోడ్డు మీద ఏమన్నా ఉండని. టిఫిన్ చేస్తాము, ఇడ్లీ సెంటర్లకు వెళ్ళి తెచ్చుకుంటాం, తింటాము. కాంగానే ఆయనతో పడపడపడ చెయ్యికి దూడవా, ఆయన తీసి అవతల పడా, అయిపోయి ముద్దు దుడుచుకుంటే మనం పోతుంది. ఇదే పని. కానీ అది తీయాలా, డోర్ల గ్యాప్ ఉంది అందులో పెట్టాలా, ఎన్న చెత్త డబ్బు ఉన్నప్పుడు వెయ్యాలనే ఆలోచన కూడా చెయ్యని పరిస్థితి ఉంటే ఇది కష్టమవుతుందన్న. శానిటేషన్ కూడా రాను రాను మెకానిజం చేయాల్సి వస్తుంది, లేబర్ కూడా షార్ట్ ఫాల్ అవుతారు. రాను రాను మన చెత్త మనమే అమెరికాలో తీసుకునే కాలం వస్తుంది. దయచేసి మనం మారితే మంచిగా ఉంటుంది అనేది నా ఆలోచన. నెక్స్ట్ ఇవి రోడ్లు ఎక్కడైతే ప్యాచ్లు ఉన్నాయో అవన్నీ ప్యాచ్లు ముయ్యడానికి R&B వాళ్ళకి అందరికి కూడా చెప్పడం జరిగింది. దానికి స్పెషల్ ఫండ్స్ ఏదైనా చేసి వర్షాకాలం దాటంగానే ప్యాచెస్ అన్ని మూసేయాలనేది ఆలోచన. కాబట్టి అదొకటి. నెక్స్ట్ అన్న, RO వాటర్ ప్లాంట్స్ ఏదైతే ఫెరికలం వేసి వాటర్ సప్లై చేస్తున్నామో, ఏదైతే మన సంపులో మనం వేసుకుంటామో అది మన ఇళ్ళల్లో వాటర్ ఫిల్టరు మనం పెట్టుకొని ఉంటాం. కానీ లేనోళ్ళకి ఇబ్బంది అవుతుంది, స్లమ్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్లమ్ ఏరియాస్ ఏవైతే ఐడెంటిఫై చేస్తామో అక్కడ 1,80,000 ఇంకొక 1,00,000 రూపాయలు పెడితే 2,20,000
మొత్తం ఆర్ఓ ప్లాంట్ కనీసం రోజు 1000 కుటుంబాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది అనుకుంటే కామారెడ్డిలో ఓళ్ళ ఇంట్లో వాళ్ళు తన తల్లిదండ్రుల పేరునో, తాతల పేరు మీదనో, వాళ్ళ మారువేరు పేరు మీదనో, పిల్లల పేరు మీదనో సోషల్ సర్వీస్ చేయాలా, ఇంత పుణ్యం వస్తుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఇవి మనం చేస్తే అన్న ఈజీగా చేయొచ్చు. నేను ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో బోరేపించినాము, నీళ్లు పడ్డాయి. అప్పటిదాకా బాంబే క్లాత్ లాలు సైడ్ అన్న వాళ్ళ దగ్గరికి పోయి నీళ్లు తెచ్చుకునేటోళ్ళు. నేను ఇన్స్పెక్షన్ పోతే ప్రాబ్లం ఉందంటే బోరేసినాం, మోటార్ ఫిట్ చేసినాం, 4 చిల్లర్లు పెట్టినాం, మీద ఆర్ఓ ప్లాంట్ వేసినాం, 8.5 లక్షలు అయినాయి అన్న. నేను మా నాయన పేరు మీదనే కేపీఆర్ జనసేవ ట్రస్ట్ పేరు మీదనే ఇస్తామని చెప్పినాం, ఏపించినాం, ఫిట్టింగ్ కూడా అయింది అన్న. నేను సప్పట్ల కోసం చెప్పట్లేదు, బాధ్యత కోసం చెప్తున్నా. నేను పెట్టి మిమ్మల్ని అడగొచ్చు, నేను పెట్టకుండా అడిగితే వాందేం పోయింది అంటారు. అన్న మీకు సౌలత్ చేయడానికి పైసలు తీసుకొని సౌలత్ చేసే కన్నా నేను పైసలు పెట్టి మీరు ప్రజలకు సౌలత్ చేసే అవకాశం మీకు ఇవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఆర్ఓ వాటర్ ప్లాంట్లు ఇంద్రనగర్ నుంచి, అర్జునవాడ నుంచి, అజాంపురకి వెళ్ళి ఇస్లాంపుర దాకా, ఇటు పోతే అర్జునవాడ నుంచి ఇటు మీదికి వస్తే ఇట్లా ఆర్బీ నగర్ నుంచి వీళ్ళందరికీ కూడా మనం ఆర్ఓ ప్లాంట్లు పెట్టియగలిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది అనేది ఆలోచన. నెక్స్ట్, ఇది ఇప్పటి వరకు నేను మీకు కోరేదన్నా అన్న, నిర్ణయం మీది అన్న. మళ్ళీ 3 ఆప్షన్లు. తిని పందాం, నీకేం బాధ, మేమే ఇన్ని తెచ్చిస్తాం, నెలకు 50 లక్షలు వస్తాయి, తీసుకో అంటే తీసుకొని ఉండడానికి కూడా సిద్ధమే. లేదు కష్టపడదాం, అవసరం పడితే మంచికో వెయ్యేద్దాం, కామారెడ్డిని అభివృద్ధి చేద్దామంటే చేద్దాం. ఎందుకన్నా నీకు పిసలేసింది ఏమి? అందరు తిరిగే గిట్లనే ఉండి ఎలక్షన్లప్పుడు సీసా వంచి 2000 ఇస్తే గెలుస్తావు అని అంటే నేను ఇయ్యకనే గెలిచినా, నాకు ఇయ్యాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే నేను పోటీ కూడా నాకు అవసరం కూడా లేదు అన్న. నేను స్వచ్ఛంగా ఉండాలనుకున్నా, బతికిన రోజులు నిజాయితీగా ఉండాలనుకున్నాం, బతికిన తర్వాత జనంలో గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నా. కాబట్టి ఈ కార్యక్రమం చేసినామన్నా, దయచేసి మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏందని మీరు అడుగుతుండొచ్చు. అన్న ఈ కార్యక్రమం చేయాలంటే నా అంతలో నేను నిర్ణయం తీసుకుంటే అది నియంత అంటారు అన్న. మిమ్మల్ని కలుపుకొని పని చేస్తే అది ప్రజాస్వామ్యం అంటారు. మీతోని మాట్లాడి నేను చెప్తే మీకు నేనంటే పడనోళ్ళు, లేదా నేనంటే అవసరమే లేదు, అసలు నాకు వాళ్ళకు ఓలకు లొల్లి కూడా లేదు, ఎవరిని నేను పర్సనల్గా ఎప్పుడు కూడా మాట్లాడా, నాకు అసలు శత్రువే లేడు నిజమన్న. నేను అస్సలు ప్రశాంతంగా 8:30-9కి దీని పంట, పొద్దున 3:30-4 గంటలకు లేస్తా. నేను ప్రశాంతంగా ఉంటా, నాకు ఎవ్వరి మీద పగ ఉండదన్న, నాకు ఆలోచన కూడా లేదు, నాకు ఉండదు కూడా, అందుకే ప్రశాంతంగా ఉంటాం అన్న. డబ్బు ఉండదు తర్వాత విషయం, కానీ నిద్ర లేనోడు దరిద్రుడు. ఇక ఆ నిద్ర కోసం కూడా పోకుండా ఇంత తాగుతానో ఇంత వేసుకుంటానో నిద్ర వస్తుందంటే ఇక వాడే దురదృష్టవంతుడు అందరు ఇట్లా. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పేది లేదన్నా. కాబట్టి దయచేసి మీరు నిర్ణయం తీసుకుంటారని, కామారెడ్డి అభివృద్ధిలో ఏమీ తేడా లేదన్నా, జరిగే అభివృద్ధి మీరందరూ అనుకుంటే అవుతుంది. మొత్తము 27,000 ఇండ్లున్నాయి. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంకొక నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు అన్న, నువ్వు 6 నెలలు ఆగు, ఏడాది ఆగు అన్న, సపడదా కూకో అన్నా, నేను ఊకుంటా అని చెప్తున్నా. నాకేమి బలవంతం లేదన్నా, నాకేం బాధ లేదు. కాబట్టి ఏదైనా అనుకుంటే జరుగుతుందని సీనియర్ సిటిజన్స్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి, వీధి వ్యాపారస్తులకి, అలాగే పెద్ద మనుషులకి, ఉన్నోళ్లకు అందరికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అందరూ నిర్ణయం తీసుకొని ఏదైనా మాట్లాడుతుంటే మైకులు ఇస్తారు, ఎక్కడైనా సరే చేయలేపితే మైక్ ఇస్తారన్నా. అటో 3 మైకులు ఉన్నాయి, ఇటో 3 ఉన్నాయి, అవతల ఎవరైనా కూర్చుంటే ఆడ కూడా మైకులు ఉన్నాయి, ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు అన్న. పట్టణ అభివృద్ధి మీద ఉన్నటువంటి ఆలోచన మీద మీరు ఏ సలహా ఇచ్చినా తీసుకుంటా అని చెప్తున్నాం, కానీ నీతిగా నిజాయితీగా ఉండాలి. అది